సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. నిన్న మనం బ్యానర్ మీద ఉన్నటువంటి మన థీమ్ వచనాన్ని చూసుకున్నాం. యెషయా గ్రంథంలో నుంచి ఏ విధంగా దేవుడు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు వచ్చింది అని చెప్తున్నాడు అన్న విషయాన్ని చూసుకుంటూ వస్తున్నాం. అయితే ఏ కారణంగా ఈ మాటలు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అన్న విషయాన్ని చూస్తూ మానవుడు ఏ విధంగా దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడ్డాడు, అలా చేయబడిన మానవుడిగా ఉండక మానవుడిగా ఆయన ఇచ్చిన బాధ్యతలతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించక ఆయన ముందు పెట్టిన గురి మానవుడిగా బ్రతకటం, మానవుడిగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పరిపాలనను ఈ ప్రపంచంలో లేకపోతే ఈ లోకంలో లేకపోతే ఈ భూమి పైన నిర్వర్తించటం, కానీ దేవుణ్ణి తిరస్కరించటం కారణం చేత మానవుడు అనగా దేవుని స్థానాన్ని కోరుకోవటం కారణం చేత, దేవుడు అవ్వాలి అన్న ఆలోచన కారణం చేత తన గురిని కోల్పోయాడు. అలా మానవుడిగా ఉండలేకపోయాడు, అటు దేవుడు అవ్వలేకపోయాడు. రెంటికి చెడ్డ రేవుడు అన్న విషయాన్ని మనం చూసాం. దాన్నే పాపము అంటారు. గ్రీక్ భాషలో పాపానికి వాడిన పదం హమర్తియా. హమర్తియా అని అంటే అర్థం ఏమిటి అని అంటే గురి కోల్పోవటం, గురిని కోల్పోవటం, నీ ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని అందుకోలేకపోవటం, నీకిచ్చిన ఉద్దేశ్యాన్ని నువ్వు మర్చిపోవటం, దాన్నే పాపము అని పిలుస్తారు. దేవుణ్ణి తిరస్కరించిన మనిషి పాపి అయ్యాడు. దేవుణ్ణి తిరస్కరించి మనిషి మానవత్వంలో కుంటుబాటు వచ్చింది. మనిషి సరిగ్గా మనిషిగా బ్రతకలేకపోతున్నాడు. దాని కారణం చేత వేరు వివిధమైన స్కీమ్స్, వివిధమైన పద్ధతుల ద్వారా ఒకరిపైన ఒకరు, ఒక మానవుడిపైన ఇంకొక మానవుడు రాజ్యమేలే, పెత్తనం చేసే, సబ్జుగేట్ చేసే, తక్కువ చేసి చూసే, స్త్రీ పురుషుడని, చిన్న పెద్ద అని, గ్రీకు దేశస్థుడు యూదుడని, నల్లవాడు తెల్లవాడని, కులం పేరిట క్రైస్తవుడు క్రైస్తవేతరుడని, మతం పేరిట మానవులు విభజించుకోవటం మొదలుపెట్టారు. మానవులు విభజించుకుంటూ దూరం అవటానికి గల కారణం హమర్తియా, పాపము అనగా వారి ముందున్న గురిని కోల్పోవటం. దేవుడిచ్చినటువంటి వాగ్దానమును, దేవుడు చేసినటువంటి వాగ్దానమునకు ఆయన కట్టుబడి ఉండేవాడు. అదే రోమీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన చేసిన, ఎవరికి చేసిన, పితరులకు చేసిన వాగ్దానమునకు ఆయన కట్టుబడి ఉంటాడు అని చూస్తున్నాం. ఏంటి ఆ వాగ్దానము అనంటే, నిన్న చూసిన విధంగా ఆయన చేసిన నిబంధన, ఆయన చేసిన వాగ్దానం, నోవహుతో చేసిన వాగ్దానము, నిబంధన, నేను హతమార్చేవాడిని కాదు, నేను ప్రేమించి మిమ్మల్ని పునర్నిర్మించేవాడిని. అబ్రహాముతో చేసిన వాగ్దానం లేక నిబంధన, నేను నిన్ను ఎన్నుకున్నది ఈ లోకాన్ని విడిచి ఎక్కడికో తీసుకుని వెళ్ళటానికి కాదు, కానీ ఈ ప్రపంచంలోని ప్రతి వంశాన్ని ఆశీర్వదించటానికి, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి దేశాన్ని, జన సమూహములను ఆశీర్వదించటానికి. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో చేసిన లేకపోతే యాకోబుతో చేసిన నిబంధన కూడా అదే. నీ ద్వారా జనములను ఆశీర్వదిస్తాను, రాజ్యముగా, నా స్వకీయ సంపాద్యముగా నేను చేసుకుంటాను, మానవులను తిరిగి నా ప్రజలుగా నేను చేసుకుంటాను అని దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు చేసినటువంటి వాగ్దానం, నశించిన లోకాన్ని వెదకి తిరిగి రక్షించటానికి ఆయన చేసిన వాగ్దానం. చిన్నప్పుడు నేను ఒక క్యాథలిక్ కుటుంబంలో పుట్టాను. మా అమ్మ క్యాథలిక్ సంఘానికి వెళ్ళేది. క్యాథలిక్ సంఘంలోనే మా పేర్లు పెట్టారు. మా అమ్మ ప్రతి సంవత్సరం మమ్మల్ని తమిళనాడులో వేలాంకన్ని అని ఒక ఊరుంటుంది, నాగపట్నం వేలాంకన్ని, అక్కడికి తీసుకెళ్ళేది. బాగా ఉదయాన్నే తీసుకెళ్ళి గుండు కొట్టించేది. తలనీలాలు అర్పించాలి, మతం.
గుండు కొడితే ఆ గుండు కొట్టుకున్న తర్వాత సముద్రం దగ్గరికి, సముద్రం పక్కనే ఉంటుంది అది, సముద్రం దగ్గరికి వెళ్ళేవాళ్ళం. దగ్గరలోనే రూమ్ తీసుకుని ఉండేవాళ్ళం. హోటల్ బాగా అందరు కాంపిటీషన్తో కడతాం. నేను మా అన్న ఒక చిన్న బకెట్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. ఆ బకెట్తో ఇసుక తీసుకోవటం, వేయటం, ఉత్తటం, దానిపైన ఒకటి అలా దాని జెండా లాగా పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. 1 గంట అవుతుంది. ఇప్పుడు టైం ఎంత అయింది? 12:20. 1:30కు మిమ్మల్ని వదిలేస్తాను. మీరు వేలాంకనికి వెళ్ళకండి. ఇప్పుడు 1:30కు వదులుతాను. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి. అయితే మా అమ్మ 1 గంట అవ్వగానే, రే అన్నమైందిరా, చేపలు రెడీగా ఉన్నాయి రండ్రా అంటే, మేము బాగా కష్టపడి 2 గంటలు 3 గంటలు కట్టిన ఇంటిని ఏం చేస్తాం? కరెక్ట్, పరిగెట్టుకుంటూ వచ్చి దాని మీద కాలుతో దాన్ని తన్నేసి వెళ్ళిపోతాం. మన దేవుడు అలాంటి వాడు అంటారా? డూ యూ థింక్ అవర్ గాడ్ ఈజ్ లైక్ దాట్? దేవుడు నిన్న మీరు చెప్పినట్లు 6 దినములలో చేసిన సృష్టిని మొదటి దినం బాగుంది, రెండో దినం బాగుంది, మూడో దినం బాగుంది అంటూ చెబుతూ వచ్చి మనిషిని చేసిన తర్వాత చాలా బాగుంది అని అన్నాడు. ఆయన నిర్మాణం, ఆయన మందిర నిర్మాణం చేశాడు, లేకపోతే ఆయన రాజ్య నిర్మాణం చేశాడు, లేకపోతే ఆయన సృష్టి నిర్మాణం చేశాడు. దానికి మనిషిని తన ప్రతినిధిగా, తన సామంతుడిగా, తన స్వరూపము పోలిక చొప్పున ఉన్న మనిషికి ఇచ్చి ఇప్పుడు వచ్చి దాన్ని నాశనం చేస్తాడా? ఇస్ దట్ వాట్? దట్స్ వాట్ రిలీజన్ సేస్. మతం అదే చెప్తుంది. బట్ దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ ఈస్ సెయింగ్. బైబిల్ చెప్పేది అది కాదు. మన దేవుడు వెదకి రక్షించువాడు. ఆయన క్రమము నుంచి క్రమము తప్పిన సమాజాన్ని, సమాజము క్రమము తప్పటం కారణం చేత, మానవుడు క్రమము తప్పటం కారణం చేత, మానవుడు తన గురిని కోల్పోవటం కారణం చేత భూమిలో వచ్చినటువంటి ఈ అక్రమాన్ని, గచ్చ పొదలను, ముండ్లను, చేదును, విషాన్ని ఆయన పునరుద్ధరీకరించబోతున్నాడు. దాన్నే పునరుత్థానం అని అంటున్నాం. పునరుత్థానము అనేటటువంటి నూతన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్న మనం చూసాం నిమ్రోదు సమయంలో ఉన్న సామ్రాజ్యం. కెమెరా తిప్పితే ఎక్కడికి వచ్చింది? మెసొపొటేమియా ప్రాంతానికి వచ్చింది. మెసొపొటేమియా ప్రాంతంలో ఎవరిని ఎన్నుకున్నాడు? ఎవరితో వాగ్దానం, ఎవరితో నిబంధన? అబ్రహాముతో నిబంధన. నిమ్రోదు అనే సూపర్ పవర్, లేకపోతే మనుష్యులలో అత్యధికమైన అధిపతి అని అనుకున్న ఆ సామ్రాజ్యంలో నుండి నోవహు, లేకపోతే ఆ సామ్రాజ్య కాలంలో నోవహు అక్కడి నుంచి మెసొపొటేమియా అనేటటువంటి సివిలైజేషన్ ఉన్న సమయంలో అబ్రహాం, అక్కడి నుంచి అబ్రహాము పిల్లలను ఎక్కడికి తీసుకెళ్ళాడు? చెప్పాలి. ఐగుప్తు, ఈజిప్ట్. లేకపోతే ఐగుప్తు అప్పటికే సూపర్ పవర్గా ఎదిగినటువంటి ఐగుప్తు తమ సొంత ఆలోచనలు, మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి సిస్టమ్స్, మనుష్యులు ఏర్పరచుకున్నటువంటి వనరులు, అవి నీళ్లు కావచ్చు, పంటలు కావచ్చు, వర్షం కావచ్చు, శరీరాలు కావచ్చు, మిడతలు, బొబ్బలు, ఇలా వేరు రకాలైన తెగుళ్లను తీసుకొని వచ్చి ఆ 10 రకాలైనటువంటి దేవీ దేవతలను, 10 రకాలైనటువంటి వనరులను, మానవుడు ఏ వనరులనైతే తన పైన రాజుగా, తన పైన అధిపతిగా ఉంచుకున్నాడో ఆ వనరులను నశింపచేసి, ఓడించి, నిన్న మనం చూసుకున్నట్లుగా గద్దరెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను అని చెప్తాం. మళ్ళీ ఒకసారి వెళ్దామా? మనం ఆపిన చోటనే మళ్ళీ మొదలు పెడదాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 1 నుంచి 7 వరకు, 4 నుంచి చదవటం మొదలు పెట్టండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసుకొని నా యొద్దకు మిమ్మును ఎట్లు తీసుకొని వచ్చితినో మీరు చూచితిరి. ఆయన చేసిన వాగ్దానము తన యొద్దకు మళ్ళీ మనుష్యులను, తన యొద్దకు మళ్ళీ తన స్వరూపము పోలిక చొప్పున ఉన్న మనుష్యులను ఒక రాజ్యముగా, ఒక క్రమములోనికి, ఆయన మార్గములోనికి తెప్పించుకోవటం. ఆ వాగ్దానమునకు
ఆయన నీతిమంతుడు, కట్టుబడి ఉన్నవాడు, వాగ్దానమును స్థిరపరచువాడు. నెహెమ్యా గ్రంథం ఈ మాటను నెహెమ్యా అర్థం చేసుకుని తన ప్రార్థనలో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. నెహెమ్యా 1వ అధ్యాయంలో ఆయన దగ్గరికి వచ్చి చెరపట్టబడినటువంటి ఇశ్రాయేలు గురించినటువంటి మాటలు చెప్పిన తర్వాత ఆయన దాని గురించి బాధపడి ఏడ్చి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. 5వ వచనం, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నిబంధనను స్థిరపరచు దేవుడు అన్నది, దీన్నే దికాయసిన్ థియో అని అంటారు. అంటే ఆయన చేసిన వాగ్దానములను ఆయన స్థిరపరిచేవాడు. నీతిమంతుడు అనంటే నీతి కార్యములు చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, ఇలాంటి అర్థాలు ఎన్నొచ్చినప్పటికీ బైబిల్ చెప్తున్నటువంటి నీతిమంతుడు అన్న మాటకు అర్థం ఏమిటి అనంటే ఆయన చేసిన నిబంధన పట్ల, ఆయన చేసిన వాగ్దానముల పట్ల నిఖార్సైన వాడు అని అర్థం. రైట్, హీఈస్ రైట్ విత్ వాట్ హీ సెడ్ అండ్ హీ విల్ మేక్ ద వరల్డ్ రైట్ టు హిమ్. మనుషులను, సమాజములను, దేశములను, ప్రపంచాన్ని తిరిగి సరిచేస్తాడు. తిరిగి సరిచేసేటటువంటి ప్లాన్ ఆయనకు ఉంది. ఆ ప్లాన్ ను నిన్న కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం. ఆ ప్లాన్ గురించి ఈరోజు మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇశ్రాయేలీయులకు వెలుగు రావటానికి, మీకు వెలుగు వచ్చింది, మీరు మళ్ళీ నిర్మింపబడతారు, దూరము నుండి మీరు తిరిగి వస్తారు అని ఎందుకు యెషయా ఈ 60వ అధ్యాయంలో చెబుతున్నాడు? నీకు వెలుగొచ్చింది అన్న విషయాన్ని ఎందుకు ప్రకటిస్తున్నాడు అనంటే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు మీతో చేసిన నిబంధన, మీ ద్వారా ప్రపంచములను ఆశీర్వదిస్తాను అన్న నిబంధన, మీ ద్వారా జన సమూహములను నిర్మిస్తాను అన్న నిబంధన, మీ ద్వారా సమాజములను కడతాను అన్న నిబంధన, మీ ద్వారా మనిషిని మళ్ళీ మనిషిగా చేస్తాను అన్న నిబంధన, మీ ద్వారా మళ్ళీ సమాజములో మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, అనురాగం, గౌరవం, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, రాజ్యముల నడుమ నేను రాజుగా మీరు సామంతులుగా ఏలే రోజు, ఈ ప్రపంచాన్ని, ఈ భూమిని నా జ్ఞానము చేత, నాకు సంబంధించిన ఆలోచనల చేత, నా నడవడిక చేత, లేకపోతే నా మార్గముల చేత నింపేస్తాను. నిన్న మనం చూసాం హబక్కూకు గ్రంథం, చూసామా లేదా? దాట్స్ ది ప్లాన్ ఆఫ్ గాడ్. తిరిగి నా నివాస స్థలము, మీ నివాస స్థలము ఒకటవుతుంది. తిరిగి నేను మీ మధ్యకొచ్చి నివాసం చేస్తాను. 10 రకాలైనటువంటి దేవీ దేవతలను ఓడించి ఆయన వారిని తీసుకుని వస్తున్నాడు, విడిపించి తీసుకుని వస్తున్నాడు. ఎవరి చేత విడిపించాడు? ఈ లోక సంబంధమైనటువంటి, ఈ లోక మర్యాదకు సంబంధించినటువంటి, పెత్తనం చేసేటటువంటి, మాకు కష్టమవుతోంది అనంటే ఇంకా ఎక్కువ పనినిచ్చేటటువంటి రాజు. మనుషులపై రాజులైనప్పుడు జరిగే అఘాయిత్యాలు, ఆ అఘాయిత్యాల నుండి, ఆ బానిస సంఖ్యల నుండి వారిని విడిపించి నడిపించుకు తీసుకుని వస్తున్నాడు. రాజుకు కోపం వచ్చింది. ఈ మార్గం ఎలా సాధ్యం? ఐ యామ్ ద సూపర్ పవర్ హియర్. నన్ను ఓడించే మొనగాడు ఎవరు లేడనుకున్నాను. కానీ ఒక్క రాజు, నేను రాజు అని అంటున్నాడు. ఆయన ఎవరో కూడా నాకు కనబడట్లేదు. ఆయన మోషే దేవుడట, నాకు మోషేని సైతం దేవుడిగా నా పైన ఉంచాడట. ఎవరు ఈ రాజు? నేను ఆ రాజు ప్లాన్స్ నేను చిన్నాభిన్నం చేస్తాను. ఈ మనుషులను నేను పోనీయను, ఈ మనుషులను నేను హతమారుస్తాను అని అనుకున్నాడు. రథాలతో, ఆయుధాలతో వయలెన్స్ బాట, మళ్ళీ వయలెన్స్, మళ్ళీ రక్తం, మళ్ళీ కత్తులు. సామ్రాజ్యమంతా ఒకటైంది. వారికి ఉన్నటువంటి యుద్ధ శక్తి మొత్తం ఒడ్డించారు. ఆ యుద్ధ శక్తి మొత్తం రథాల మీద బయలుదేరారు, తరుముతున్నారు. వీళ్ళేమో మోషేని చూసి, ఇప్పుడేం చేయాలి? రాజన్నావు, దేవుడన్నావు, నిబంధనలు గుర్తు చేసుకున్న దేవుడన్నావు, నేను ఉన్నాను, నేను విన్నాను అని దేవుడు అన్నాడు అని అన్నావు. ఎక్కడన్నా విన్నారా ఈ మాట? ఈ రాష్ట్రంలో మీ రాజు అనలేదు, ఇంకో పక్క రాష్ట్రంలో ఇంకో రాజు అన్నాడు.
నేను ఉన్నాను, నేను విన్నాను, అది ఇక్కడి నుంచి తీసుకుందే. నిన్న రాత్రి చూశాం కదా, పొద మండుతోంది కానీ కాలిపోలేదు. అందులో ఉన్న దేవుడు, అందులో నుంచి మాట్లాడుతున్న యెహోవా, దూతగా పిలువబడినటువంటి యెహోవా, నేను విన్నాను, వారి ఆర్తనాదాలు విన్నాను, నేను ఉన్నవాడను అనేవాడిని అని చెప్పాడు. చెప్పి తీసుకొస్తున్నాడు, బానే ఉంది, మరి ఇప్పుడు మేమేమవ్వాలి అని అన్నాడు. నీళ్లు చూస్తూ ఉండగా 2 పాయలయ్యాయి, సముద్రం 2గా విడిపోయింది. ఆ మృత సముద్రంలో, ఆ ఎర్ర సముద్రంలో మనుషులు నడవటం మొదలు పెట్టారు. బయటకు వచ్చారు. తరుముతూ వస్తున్నటువంటి సైన్యం అదే సముద్రంలో పడి నశించింది. వీరు మాత్రం హల్లెలూయా స్తోత్రం అని అనుకుంటూ 40 సంవత్సరాలు వాళ్ళను పోషించాడు. 40 సంవత్సరాలు వారు విత్తలేదు, వారు కోయలేదు, వారు కుప్పలుడ్చలేదు, వారు వండలేదు, వారు వార్చలేదు, వారి కడుపు నింపాడు ఈ రాజు. వారి దగ్గరికి పంటలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ కలిసి కుమారులను ఇవ్వాల్సిన అవసరం లేదు, వారందరూ కలిసి బలులు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ కలిసి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రాత్రి నోరు తెరుచుకుని పడుకుంటే పొద్దునికి నోరు నిండిపోద్ది. మన్నాతో వారిని నడిపించాడు ఈ రాజు. ఈ రాజు రాజ్యం అరణ్యములో నేను మీ మధ్యకొచ్చి నివాసం చేస్తాను అని అన్నాడు. పగటిలో మేఘస్తంభముగా వాళ్ళ మధ్యకొచ్చి నివాసం చేశాడు. రాత్రిలో అగ్నిస్తంభముగా వారి వెంట నడిచాడు, వారి మధ్య నివాసం చేశాడు. దేవుడు వచ్చి సమాజముల మధ్య నివాసం చేయటం బైబిల్ యొక్క ప్రధానమైన థీమ్. మనం ఈ ప్రపంచాన్ని విడిచి ఎక్కడికో వెళ్ళిపోవటం కాదు. దట్ ఈస్ రిలిజన్, దట్ ఈస్ ప్లెటనిజం, దట్ ఈస్ ప్లూటార్కిజం. నిన్న చెప్పాను, దట్ ఈస్ మ్యానికీయిజం అండ్ దట్ ఈస్ స్టోయిసిజం. గ్రేకులు, అలాగే ఫార్సీలు, అలాగే నియర్ ఈస్టర్న్ రిలిజన్స్ చెప్పేవన్నీ ఇవే, ఇంక్లూడింగ్ భారతదేశంలో వచ్చిన మతాలు. కానీ ఈ రాజు మతానికి ఆగిపోయేవాడు కాదు. ఈ దేవుడు మతములో, మతం అనే డబ్బాలో గలకరించి పెట్టినట్టుగా ఉండేవాడు కాదు. ఈ దేవుడు, ఈ రాజు అన్నాడు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. వచ్చాడు, వారి మధ్య ఉన్నాడు. నీళ్ళు ఇవ్వాలి అని అంటే బండయ్యాడు. అలా ఉన్నటువంటి ఈ రాజు అలా వీరిని నడిపిస్తూ ఉంటే, నడిపిస్తూ ఉన్న సమయంలో మోషే కాలం అయిపోయింది. మోషేకి చేసిన నిబంధనలన్నీ మోషే తన అనుచరుడు, తన తరువాత ఉన్నటువంటి కమాండ్ అయినటువంటి ఎవరికిచ్చాడు? యెహోషువాకు ఇచ్చాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇదే సువార్త అంటే. సువార్త అంటే ఇదే. పౌలు చేసిన మొట్టమొదటి ప్రసంగం ఎవరికైనా గుర్తుందా? పౌలు చేసిన ప్రసంగం చూడండి ఒకసారి. ఇప్పుడు నేను చెప్పేదానికి మీకు ఒక అపోస్తలులు చేసినటువంటి, అపోస్తలుల యొక్క విశ్వాసము, అపోస్తలులు ప్రకటించినటువంటి, అపోస్తలులు చేసిన ప్రసంగాలు మీరు గుర్తు చేసుకుంటే ఇదే ప్రసంగాలు వారు చేశారు. ఒక్కసారి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 13 నుంచి గనక మీరు చూస్తే, తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియలో ఉన్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిన. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలో ఉన్న అంతియోకియాకు వచ్చిరి. పిసిడియాలో ఉన్నటువంటి అంతియోకియాలో పౌలు చేస్తున్న ప్రసంగం 17 నుంచి, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా, ఇశ్రాయేలీయులు ఉన్నారు, దేవునికి భయపడే ఇశ్రాయేల్ కాని వారు అనగా అన్యజనులు ఉన్నారు. వినుడి, ఇరువురికి కలిపి చెప్తున్నటువంటి సువార్త. ఇశ్రాయేలును, ఈ దేశ ప్రజలు మన పితరులను ఏర్పరచుకొని, ఈ దేశ ప్రజలను ఎవరు ఏర్పరచుకున్నారు? మన పితరులను ఎవరు? దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిని ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజముల చేత వారిని అక్కడ నుంచి తీసుకుని వచ్చి, ఇదే చెప్తున్నానా నేను? ఈజ్ దిస్ వాట్ పాల్ ప్రీచ్డ్? ఎస్. వారిని తన భుజముల మీద చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించి. ఏం చేష్టలు చేశారు వీళ్ళు? ఆయనేమో నేను రాజును, నేను మీ అధిపతిని, నేను మీ తండ్రిని, నేను మీ భర్తను, నేను మీ ప్రియుణ్ణి, నేను మీ కాపరిని అంటూ ఉంటే, వారు బయటకు వచ్చి
తాగడానికి నీళ్ళు లేవు, బిస్లరీ బాటిల్ లేదు, పోసుకోవడానికి వేడి నీళ్ళు లేవు, వీళ్ళ ఇంట్లో గీజర్ లేదు, మేము తిందాము అని అంటే వీళ్ళు సీయలు ఉండలేదు, వీళ్ళు అబ్రాహం సీలు ఉండలేదు, ఇస్సాక్ సీలు ఉండలేదు, యాకోబు మాంసం వండలేదు, ఏం తింటాం మేము? ఇక్కడ ఆలుగడ్డలు లేవు, ఇక్కడ కీరకాయలు లేవు, ఇక్కడ ఉల్లిగడ్డలు లేవు అని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీట్ కావాలి, మాకు తినడానికి మాంసం కావాలి. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావు, ఏదో రాజు అన్నావు, మా మాటలు విన్నాడన్నావు, ఆడ సమాధుల్లోకి ఇక్కడికి తీసుకొచ్చావా? ఐగుప్తులో బ్రహ్మాండంగా ఉంటాం కదా మేము, బ్రహ్మాండంగా. ఎక్కడున్నారో ఐగుప్తులో ఉన్నారా వీళ్ళకు బ్రహ్మాండంగా? కానీ వీళ్ళ మాటలు అలాగే ఉన్నాయి. అక్కడ సమాధులు లేవని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావా నువ్వు మమ్మల్ని? నీకు ఇస్తాను. ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులకు వస్తుంది, అంత ఇస్తాను. నేను చెప్పట్లేదు, ఈ మాట బైబిల్ అలాగే ఉంది. వారి నాసికానంద్రములకు హేయము కలుగునంతగా, వారి నాసికారంధ్రంలోనికి వాళ్ళు తిన్నదొచ్చేట్లుగా పూరేళ్ళనిస్తాడు. ఎంత అడిగితే మీకేం కావాలి? మాంసం కావాలా? నేనేమిస్తున్నాను? మన్నా ఇస్తున్నాను మీకు. మీకేం కావాలి? రాజులు, భూరాజులు మనుషులకేసే తావిలాలకు మనుషులు పడతారు. ఆ బంధు, ఈ బంధు, రా బంధు, వాటికి పడతా ఉంటారు. వాటికి పడిపోయి సైన్యములకు అధిపతి యెహోవా, రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి దేవుడిచ్చేటటువంటి ప్రొవిజన్ మర్చిపోతారు. 40 ఏండ్లు ఇలా వాళ్ళు చేసినటువంటి టాంట్రమ్స్, వాళ్ళు చేసిన కంప్లైంట్స్, వాళ్ళు చేసిన దేవుని పట్ల వాళ్ళకు ఆయాసము కలిగించేట్లుగా వాళ్ళు సణిగారు. సణుగుడు కార్యక్రమాలు, గొనుగుడు కార్యక్రమాలు మతం నేర్పుతుంది. నువ్వు దేవుని దగ్గరకు వస్తే నీకు ఎర్రటి మొగుడొస్తాడు, నువ్వు యేసుప్రభు దగ్గరకు వస్తే పొడూ జుట్టుండే ఆడపిల్ల వచ్చుద్ది, నువ్వు యేసుప్రభు దగ్గరకు వస్తే నీ కాలు నస్తుంటే ఆయన వచ్చి నీకు జెండు బాంబు పెడతాడు. ఇదే ఎక్కువ సేల్ అవుతుంది. ఎందుకు అనంటే మతం. మ్యాన్ వాంట్స్ ది స్కీమ్స్. ఈ స్కీమ్స్ కావాలి. ఈ రాజులు, భూరాజులు ఏ విధంగా అయితే మనుషుల పైన అధికారం చేయటానికి వేరు వేరు రకాలైనటువంటి పన్నాగములను పన్నుతారో వాటికే మనిషి పడతాడు. కారణం ఏమిటి అనంటే మనిషిగా బ్రతకటం మానేశాడు. దేవుడిని తిరస్కరించటం కారణం చేత, దేవుడు అవ్వాలన్న ఆలోచన చేత, దేవుడు కాలేక ఇటు మనిషిగా కాలేక తన గురిని కోల్పోయిన మానవ సమాజం కళ్ళుండి చూడలేనిది. ఎదురుగా తెలుస్తుంది, అరే నేను నీకు రాజును అని బయటకు తీసుకొచ్చినటువంటి ఈ రాజు ప్రజలు, ఆయన వారికి ఎవరిని నియమించాడు? న్యాయాధిపతులను. ఎందుకు? మీకు న్యాయం అవసరం, మీకు కనికరం అవసరం, నీ దేవుడైన యెహోవా ఎదుట దీన మనస్సు కలిగి జీవించడం మీకు అవసరం. మీకు రాజు కాదు అవసరం, న్యాయం కావాలి మీకు. నేను కదా కింగ్, ఐ యామ్ ది కింగ్. మీకు న్యాయాధిపతులు చాలు. కంటిన్యూ చేద్దాం. మరియు కనాను దేశంలో 7 జాతుల వారిని నాశనం చేసి వారి దేశంలోని వీరు స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇంచుమించు 400 సంవత్సరములు ఇట్లు జరిగినట్టు తరువాత ప్రవక్త అయిన సమూయేలు వరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయచేసెను. న్యాయాధిపతులతో సంతుష్టిగా లేనటువంటి ఈ ప్రజలు సమూయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, సమూయేలు నువ్వేమో మంచి న్యాయాధిపతివి, మంచోడివే, కాకపోతే నీ పిల్లలు నీ అంత మంచోళ్ళు కాదబ్బా, నీ పిల్లలు నీ అంత మంచోళ్ళు కాదు. కాబట్టి మిగిలిన రాజ్యములు, ఈ లోకంలో మిగిలిన రాజ్యాలకు ఏ విధంగా అయితే రాజున్నాడో అలా మాకు కూడా ఒక రాజు కావాలి అని అడిగారు. ఏమని అడిగారు? మిగిలిన రాజ్యములను పోలిన వారమే మేము కూడా. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. ఇశ్రాయేలును దేనికోసం పిలిచాడు? మనిషి దేనికోసం పిలువబడ్డాడు? మనిషి దేవుని యొక్క స్వరూపమందు పోలిక చొప్పున దేవుని యొక్క వారసుడై, దేవుని యొక్క సామంతుడై రాజ్యము పరిపాలన చేయాలి అని పిలిస్తే, ఈ లోక మర్యాద చొప్పున నేను కూడా ఈ లోకంలో ఉన్నటువంటి వనరులను నా పైన రాజుగా చేసుకుంటాను అని అనుకున్నాడు. ఇశ్రాయేలును ఇప్పుడు పిలిచాడు, నేను నీకు రాజుగా ఉంటాను, నీ పైన రాజ్యం చేస్తాను,
నీ ద్వారా అన్యజనులు అనేకులను ఆశీర్వదిస్తాను. మనం చదివినటువంటి 60వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటలు, మన ముందున్నటువంటి మాటలు, నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకుంటుంది, ఉప్పొంగుతుంది, కన్నులెత్తి చుట్టూ చూడు, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వస్తారు, నీ కుమారులు దూరం నుండి వస్తారు, ఒంటెలు సమూహము మిద్యాను ఎయిఫా లేత ఒంటెలు నీ దేశం మీదకి వ్యాపిస్తాయి, షేబ నుండి వస్తారు, బంగారు ధూపద్రవ్యం తీసుకొని వస్తారు కదా. నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ద్వీపములు నా కొరకు కనిపెట్టుకున్నాయి, తర్షీషు ఓడలు మొదట వస్తాయి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులు తమ వెండి బంగారాలు తీసుకొని వస్తారు. ప్రపంచములను ఆశీర్వదించాలనుకున్నటువంటి దేవుడు రాజైతే, ఆ రాజు, ఆ తండ్రి, ఆ భర్త, ఆ ప్రియుడు, ఆ కాపరి క్రింద ఉండేటటువంటి వాళ్ళు, నాకు ఈయనొద్దు, నాకెవరు కావాలి, మిగిలిన రాజ్యాలకు ఏ విధంగా అయితే రాజున్నాడో ఈ లోక మర్యాదలో రాజ్యం, రాజు అంటే ఏమిటో అలాంటి రాజే కావాలి అని అడిగాడు. అడిగితే ప్రభువు, ఇది 1 సమూయేలు 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో మీరు చూడొచ్చు, తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు అప్పుడే మర్చిపోయావా నేను ఎందుకు పిలిచానో నిన్ను? 33వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం ఆఖరి నుంచి 2 వచనాలు చదువుతారా? ఇశ్రాయేలు 29 చదవండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషాలు వేస్తారు, నీవు వారి ఉన్నత స్థలాలను తొక్కుతావు. నిన్ను పిలిచింది దేనికి? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యముల మాదిరి మారిపోవటానికా? కాదు. వారి మార్గంలోనికి నువ్వు వెళ్ళిపోవటానికా? కాదు. వాళ్ళకు రాజు ఉన్నాడు, మాకు రాజు కావాలి. వాళ్ళ రాజు కోటలు కట్టుకున్నాడు, మేము కోటలు కట్టుకుంటాం. వాళ్ళ రాజుకు సైన్యం ఉంది, మాకు సైన్యం కావాలి. వాళ్ళ రాజు కత్తులు, ఈటలు, బర్రెలు పట్టుకొని తిరుగుతున్నాడు, మేము అలాగే తిరుగుతాం. వాళ్ళ రాజు గుర్రాలు ఎక్కి తిరుగుతున్నాడు, మాకు ఒక రాజు ఉండి గుర్రం ఎక్కాలి. నేను రాజును. మిమ్మల్ని ఏనాడైనా ఇవన్నీ అడిగానా? పన్నులు అడిగానా? శిస్తులు అడిగానా? కానుకలు ఇమ్మన్నానా? నాకు రొట్టెలు వత్తమన్నానా? నేను నడుస్తూ ఉంటే నా పైన పన్నీరు చల్లండి అని అన్నానా? నేను నడుస్తూ ఉంటే మీ పిల్లలు వచ్చి నేను అలసి వస్తే నా కాళ్ళు పట్టండి అన్నానా? నాకు మసాజ్ చేయండి అని అన్నానా? మీరు సంపాదించిన సంపాదనలో నుండి నాకు నా అంగరక్షణ కోసం, నా అంతఃపుర రక్షణ కోసం, నేను అనుకుంటున్న నా రాజ్యం కోసం నీ పిల్లలను నేను బలి తీసుకునేట్లుగా నేను ఏ రోజైనా చేశానా? యుద్ధము యెహోవాది, నేను చేశాను యుద్ధం. ముందు సముద్రం ఉంటే దాన్ని చీల్చి పాడేశాను. ఇలా ఇంతవరకు గోదావరి కనికి వెళ్ళాను. పెద్ద నది గోదావరి నది. ఎక్కువగా నేను గోదావరి ప్రాంతానికి కూడా వెళ్తుంటాను. ఇదే నది మన గోదావరి ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పొరలి అక్కడికి వెళ్తుంది. పెద్ద నది, విశాలమైన నది. అలాంటి నది యోర్దాను నది. యోర్దాను నదిని యెహోషువ ఇలా నిలబెట్టాడు. యుద్ధము యెహోవాది అన్నాడు. నడవండి అంటే నడుచుకుంటూ వచ్చారు. కోటలు కట్టుకొని ఆ చుట్టుపక్కల రాజులు ఉంటే జస్ట్ వీళ్ళు దాని చుట్టూ తిరిగి బాకానాదం ఊది స్తుతితో పాటలు పాడితే కోటలు అని పడిపోయి అవన్నీ మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి ఏం కావాలంటున్నారు? మాకు కూడా ఈ లోక మర్యాద చొప్పున రాజు కావాలి అని అడిగితే సమూయేలు దేవుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఇలాగైపోయింది, ఏంటి నా పరిస్థితి అన్నాడు. సమూయేలుతో ప్రభు అన్నాడు, డోంట్ వరీ, వాళ్ళు తిరస్కరిస్తున్నది నిన్ను కాదు, నన్ను. దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ శామ్యూయల్, దే ఆర్ రిజెక్టింగ్ మీ. ప్రతి సమాజములో ఇదే జరిగింది. ఆదాము రిజెక్టెడ్ మీ, నోవహు సమయంలో సమాజం రిజెక్టెడ్ మీ, మెసొపొటేమియా సమాజం రిజెక్టెడ్ మీ, ఈజిప్షియన్ సమాజం రిజెక్టెడ్ మీ. వీళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఇవ్వాలి అనుకుని నేను ఇశ్రాయేలును పిలిస్తే ఇశ్రాయేలు కూడా రిజెక్టింగ్ మీ. మతం ఏం చెప్తుంది? మతం ఏం చెప్తుంది అని అంటే, దేవుడు ఉగ్రుడై ఉన్నాడు, దేవుడు కోపగించుకొని ఉన్నాడు, నువ్వంటే ఆయన కోపం, నువ్వు తప్పెప్పుడు చేస్తావా అని కట్టబెట్టుకొని రెడీగా ఉన్నాడు బడిత పూజ చేయటానికి. మతం ఇది చెప్తుంది.
ఆయన ఆదాం పాపం చేశాడు కాబట్టి ఆయన పాపం నీ మీదంతా పూసేసి మీలో కొంతమందిని ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళని, ఆయనకి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళనే, ఎందుకు ఏమిటి అని నువ్వు అడగకూడదు. మళ్ళీ నువ్వే మనిషివి, నీకంత సీన్ లేదు. ఆయన ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళను కొంతమందిని తీసుకుని పరలోకంలోకి తీసుకెళ్ళిపోతాడు, మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. ఇది మతం చెప్తుంది. బైబిల్ ఏం చెప్తోంది? నేను చెప్పేది మీకు ఎబ్బెట్టుగా ఉందేమో, పిల్లల్ని ఎప్పుడైనా అడిగి చూడండి, మనం చెప్పే సువార్త వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. ఓ జీసస్ చూస్తున్నాడు, నేను చేశాను కదా, నన్ను కొడతాడు, నాకు శాపం ఇస్తాడు, నేను ఇలా చేస్తే నాకు అదవుతుంది, నేను అలా చేస్తే నాకు ఇదవుతుంది. ఇది మతం. వాక్యం, దేవుని వాక్యము, దేవుని రాజ్యమును గురించినటువంటి వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తండ్రి, ప్రేమించేవాడు. మనము ఆయనని రిజెక్ట్ చేస్తున్నాం, ఆయన మనల్ని రిజెక్ట్ చేయట్లేదు. హీ వాంట్స్ టు బిల్డ్ అస్. ఆయన మనల్ని పునర్నిర్మించాలనుకుంటున్నాడు. ఆయన మనల్ని ఒక నిజమైన మానవ సమాజముగా మనల్ని మార్చాలనుకుంటున్నాడు, రూపాంతరములోనికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. మనం మాత్రం మతం కట్టుకుని ఆయనను మాటి మాటికి రిజెక్ట్ చేస్తున్నాం. హీ ఈజ్ ఎ సావరిన్ గాడ్. ఆయన సార్వభౌమాధికారి. ఆయన సార్వభౌమాధికారంలో ఆయన నిర్ణయం, ఆయన ప్లాన్ ఏమిటి? నిన్న మనం చదివాం. ఏం చదివాం? యెషయా గ్రంథంలో చదివాం. ఏమని చదివాం? చదువుతారా మళ్ళీ? వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు వేసుకున్నటువంటి ప్లాన్ ఏమిటి? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. మాటికి వీటిని గుర్తు చేసుకోండి. ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచి నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని చేయలేదు, నివాస స్థలముగా ఉండటానికి చేశాడు. నేను వేళాంగనికి వెళ్ళి ఇసుక మేడలు కట్టేసి దాన్ని మళ్ళా కూల్చటానికి నేను మా అన్న అయితే ఎలా చేసేవాళ్ళమో అలాంటి వాడు కాదు. దాన్ని శాశ్వతంగా ఉంచటం కోసం చేశాడు. దానిలో మనం శాశ్వతంగా జీవించటం కోసం చేశాడు. శాశ్వతంగా దాన్ని సంపాదించుకోవటం చేశాడు. దానిని ఏలటం కోసం చేశాడు. ఇదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూస్తారు. పౌలు ప్రకటించినటువంటి సువార్త ఇదే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. దేవునికి ఉన్నటువంటి ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని బట్టి, లేకపోతే ఆ ప్లాన్ బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. గాడ్స్ ప్లాన్ ఈజ్ బిగ్గర్ దాన్ రిలీజియస్ స్మాల్. చిన్న సంకుచిత భావం కాదు దేవుణ్ణి. ఈడు నవ్వాడు, ఈయన అగ్నిలో వేసేయి, ఈడు దగ్గాడు, ఈయన తీసుకెళ్ళి వేసేసేయి, ఈడు కుంటాడు, ఈయన తీసుకెళ్ళి అగ్నిలో వేసేసేయి. హీఈస్ నాట్ ఎ చీప్ రిలీజియస్ మాన్స్టర్. మతం ప్రకటిస్తున్నటువంటి ఒక నియంత లాంటి దేవుడు ఆయన కాదు. ఆయన ప్రేమామయుడు. ఆయన క్రీస్తు అనే ఒక్క మనుష్యునిలో సర్వాన్ని, అనగా భూమి ఆకాశముల మధ్య వచ్చినటువంటి అగాధాన్ని తీసివేసి సమస్తమును సమకూర్చి క్రీస్తునందు ఐక్యపరచాలి అని అనుకుంటున్నాడు. దాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక అది. ఆ ప్రణాళికలో భాగంగా ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు, నువ్వు మాకొద్దు, మాకు రాజు కావాలి అన్నారు. సరే, మళ్ళీ రండి అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. పౌలు ఏం చెప్తున్నాడు? న్యాయాధిపతులను ఆ తరువాత వారు రాజు కావాలనని కోరగా 21వ వచనం. దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసిన తరువాత అతన్ని తొలగించి, our God is a God that corrects everything. కరెక్ట్ చేసేవాడు ఆయన, సరిచేసేటటువంటి దేవుడు. తీర్పు తీర్చటం అనంటే సరిచేయటం, సరిచేసేటటువంటి దేవుడు. మీరు కోరుకుంటున్నారు, మీకు రాజు కావాలనుకుంటున్నారు, తీసుకోండి. కానీ మీ రాజు ఏం చేస్తాడో తెలుసా? మీ పిల్లలు, అందమైన మీ పిల్లలు, సుందరమైన మీ ఆడపిల్లలు వాడి ముందుకెళ్ళి డాన్సులు వేయాలి. బలాఢ్యులైనటువంటి మీ పిల్లలు, మగపిల్లలు
యెహోవా మీకు ఇచ్చినటువంటి వరము. వాడి ముందు ఏం చేయాలి? వాడు రథం వెళుతూ ఉంటే ముందర కొందరు, వెనకల కొందరు బల్లాలు పట్టుకొని, ఈటలు పట్టుకొని పరిగెట్టాలి. మీకు రాజు కావాలి కదా, తీసుకోండి. మీరు సంపాదించిన సంపాదనలో, మీరు విత్తిన, మీరు కోసిన, మీరు కష్టించినటువంటి మీ పొలములో నుండి అతనికి పన్ను కట్టాలి. మీరు కట్టిన పన్నుతో సారంబి వేసిన ఇంట్లో అతను ఉంటాడు. మీరు కట్టిన పన్నుతో కోటల మేడలు కట్టుకొని కోట మేడలలో ఉంటాడు. మీరు కట్టిన పన్నుతో మీ పిల్లలను ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటాడు. ఇవన్నీ నేను చెప్పట్లేదు. 1 సమూయేలు గ్రంథం 8-9 అధ్యాయాలు మీరు చదవండి, ఈ మాటలు మీకు కనిపిస్తాయి. రాజులు చేసింది అవే, రాజులు అవే చేశారు. మళ్ళీ పరిపాలన, పతనమైనటువంటి మనిషి సాటి మనిషి పైన చేసే పరిపాలన. ఎలాంటి పరిపాలన? సబ్జుగేషన్, ఒత్తిడి, లూటి. 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనిషి పాలనకున్నటువంటి వేరు వేరు మోడల్స్ మనకు బైబిల్ చెప్తుంది. మనుషులు ఏ విధంగా పరిపాలన చేస్తారు, రాజులు ఒకటి తర్వాత ఒకడు వచ్చి ఎటువంటి రాజ్యాలు చేస్తారు, వాళ్ళు కట్టినటువంటి రాజ్యాలు ఎలా ఉంటాయి, ఆ రాజ్యాలు ప్రజలపైన ఏ విధంగా రాజ్యం చేస్తాయి అన్నటువంటి అంశాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఒకడు ఎలా రాజ్యం చేస్తాడు అనంటే శూరత్వము చేత రాజ్యం చేస్తాడు. ఇంకొకడు ఎలా రాజ్యం చేస్తాడు అనంటే 3వ వచనం శూరత్వము చేత, 2వ వచనం సంపత్తి చేత ఒకడు రాజ్యం చేస్తాడు. ఆ తర్వాత శూరత్వం చేత రాజ్యం చేసేవాడు 3వ వచనం. 6వ వచనం సంధి చేత, కోయలిషన్ గవర్నమెంట్, UPA, NDA, ఇంకా ఇలా ఇండియా, ఇలాంటివి చాలా వస్తాయి, ప్రపంచమంతా ఉంటాయి. భూరాజులు ఐక్యముగా కూడి ఏమంటున్నారు? రండి వారి కట్లు విప్పుదము రండి. అవునా కాదా? నిన్న చూసామా? అదే మనుషులు చేసేటటువంటి పరిపాలన పద్ధతి. 20వ వచనం పన్ను చేత పరిపాలిస్తాడు. 21వ వచనం ఇచ్చకపు మాటల చేత పరిపాలిస్తాడు. హిందీలో చిక్ని చుప్డి బాతే అని అంటారు. టాకటివ్, మంచి మంచి మాటలు. ఈ దీనదాసుడు చేసే పనిని మీరు చూస్తున్నారా అంటాడు. మతం నీ పైన పరిపాలన చేయటానికి ఇచ్చకపు మాటలు, బాగా దురద చెవులు ఉంటాయి మనకు, వాటిని గిల్లే మాటలు, ఆ మాటల చేత పరిపాలన. ఇది ఎక్కడో జరుగుతున్న, లోకంలో జరుగుతున్న పరిపాలన గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోండి. నో, మీరు కట్టుకున్న ఈ మతంలో జరిగే పరిపాలన గురించి కూడా చెప్తున్నాను. ఈ పరిపాలనకు, మనుష్యుని యొక్క పరిపాలనకు మీరు కట్టుకుంటున్నటువంటి ఈ మతానికి, ఈ మతం కూడా దాని పక్కనేమి లేదు. ఇందులో కూడా ఈ పరిపాలనే ఉంది. మనుష్యుల పరిపాలన, ఇచ్చకపు మాటల చేత పరిపాలన. నేను మీ ఇంటికి వస్తాను, ఏమిస్తారు? మీరు మా ఇంటికి రండి, ఏం తెస్తారు? ఇది ఈనాడు ఈ సంఘాలను పాలించే వారి యొక్క పరిపాలన. దోపుడు సొమ్ము చేత పరిపాలన. 24వ వచనం, 28వ వచనం నిబంధనలకు వ్యతిరేకంగా పరిపాలన. నిబంధన ఏమిటి? అన్నిటినీ సమకూర్చి క్రీస్తు యేసునందు ఐక్యపరచడం నిబంధన. నిబంధన వ్యతిరేకం ఏమిటి? ఇదంతా మాయ బ్రదర్, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం బ్రదర్ అనేది నిబంధనకు వ్యతిరేకం. క్లియర్గా కనిపిస్తుంది కదా. మతం యొక్క పరిపాలన ఇలాగే ఉంటుంది, నిబంధనకు వ్యతిరేకంగా చేసే పరిపాలన. ఈ 36 హెచ్చించుకోవటం ద్వారా పరిపాలన. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో. ఆయన ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలా షూస్ ఇప్పితే ఆయన మళ్ళా వెనక్కి వచ్చేటప్పుడు తిప్పి పెట్టాలి. ఆయన ఇలా అంటే పరిగెట్టుకుంటూ వచ్చి కోట్ తీసుకుంటారు. అక్కడ కూర్చొని ఉంటాడు. ఆ నుంచి ఇక్కడికి రావడానికి ఆయనకు బైబిల్ మోసేదానికి ఒకటి కావాలి. భలే ఉంటారు అసలు మన రాజులు, సూపరు. మన రాజులను తన్నే రాజులే పుట్ల అంక. ఎందుకు అనంటే ఇదిగో అందమైన సమాజం నెత్తిన మాకు రాజు కావాలి అని అడిగింది. మాకు నువ్వొద్దు, నువ్వొక్కడే ఉంటే మాకు సరిపోదు, మాకు రాజు కావాలి అని అడిగింది. ఆ రాజులు ఏం చేస్తున్నారు? ఈ మోడల్సే ఉపయోగిస్తున్నారు. హెచ్చించుకోవటం, విగ్రహారాధన ద్వారా పరిపాలన. 38వ వచనం, 39వ వచనం విభజించటము ద్వారా పరిపాలించటం. విభజించి పాలించటం, మనుషులను విభజించి పాలించటం ఈ లోక మర్యాదలో ఉన్న రాజులు, అధికారులు తీసుకునేటటువంటి ఒక పద్ధతి.
మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, ఇది ఏంది, మేము ఇన్ని రోజుల నుంచి బైబిల్ చదువుతున్నాము, మాకు ఇట్లా అర్థం కాలేదు అని అనుకుంటున్నారా? మతంలో నుంచి చదివితే అట్లే అనిపిస్తుంది. గ్రిడ్ మార్చండి. యూ నీడ్ టు చేంజ్ యువర్ గ్రిడ్ అండ్ సీ. దేవుడు ఆయన అద్భుత కార్యాలు, దేవుడు ఆయన యొక్క రాజ్యం, దేవుని రాజ్యం అనే ఈ స్పెక్ట్రమ్, ఈ గ్రిడ్లో గనక మీరు బైబిల్ని చదివితే చాలా స్పష్టంగా, మీకు ఏ థియాలజీ అవసరం లేదు, బైబిల్ చాలు, బ్రహ్మాండంగా అర్థమవుతుంది. బ్రహ్మాండంగా మీకు ఇలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా అర్థమవుతుంది. మనుషులు కట్టుకున్నటువంటి మతాలు, మనుషులు కట్టుకున్నటువంటి రాజ్యాలు, మనుషులు నిర్మించుకుంటూ ఉన్నటువంటి విభజించి పాలించే తత్వాలు, నువ్వు 2 నువ్వు ఆ చర్చ్కి వెళ్ళాలి, నువ్వు 3 నువ్వు ఈ చర్చ్కి వెళ్ళాలి, విభజించుకోవట్లేదా? మీకు అర్థమైంది, నాకు తెలుసు ఆ విషయం, మీకు అర్థమైందని. విభజించి పాలించే క్రమంలో మైకు పట్టుకో, నేను ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చాను బ్రదర్, మిగిలిన కుటుంబాలన్నీ ఉన్నతం కావా? ఎవరు నీ రాజు? మనుధర్మశాస్త్రమా, బైబిలా? వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు సే? దేవుని రాజ్యము అనేటటువంటి ఈ ఏకమానవ శరీరం, ఒక్కటే మనిషి, ఒక్కటే మానవ సమాజం అనేటటువంటి ఈ స్ఫూర్తి, ఈ ఆలోచన పట్టనివ్వదు మతం, విభజించి పాలిస్తుంది. ఇవన్నీ చేస్తాడు రా బాబు అని ప్రభు ముందే చెప్పాడు. కానీ వాళ్ళు అన్నారు, సరే పర్లేదులే, కానీ మాకు మాత్రం రాజే కావాలన్నాడు. సరే, మళ్ళీ అపోస్తలుల కార్యములకు రండి. కానీ ఆయన వాడిని తొలగించి ఏమన్నాడు? ఆయన హృదయానుసారుడైనటువంటి దావీదును వారి మీద రాజుగా నియమించాడు. ఏమని రాశాడు అక్కడ? అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుని ఉద్దేశ్యములేమిటి? భూరాజులు ఇశ్రాయేలు వైపు చూడాలి, భూమి మీద ఉన్న రాజ్యములన్నీ ఇశ్రాయేలు వైపుకు రావాలి, ఇశ్రాయేలును చూసి ఆశీర్వదింపబడాలి, ఇశ్రాయేలు కారణంగా కట్టబడాలి, ఇశ్రాయేలు కారణంగా ఒకటవ్వాలి, ఈ రాజు యొక్క గుణలక్షణాలను ప్రచురించగలిగినటువంటి రాజ్యముగా మారాలి. చేస్తారు? దావీదు చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథం. దావీదు ప్రభువుతో మాట్లాడుతున్నాడు. దావీదు ప్రభువును అడుగుతున్నాడు, ప్రభువా, మరి నేనేమో మంచిగా ఇక్కడ బ్రతుకుతున్నాను, బాగానే ఉంది, కానీ నా దేవుడైనటువంటి నీకు ఒక ఇల్లు లేకపోయిందే, ఈయన కట్టిస్తాడు ఇల్లు. ఇప్పుడు ఆయన అన్నాడు, అరే బాబు, భూమి ఆకాశమును నిర్మించిన నేను, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, కానీ నేను నన్ను పోలి నా స్వరూపము చొప్పున చేసుకున్న మనుష్యుల మధ్యలో నివసించాలి అని అనుకున్నాను. నా ఐడెంటిటీ సూర్యునికి దేవుడు, చంద్రునికి దేవుడు, భూమికి దేవుడు కాదు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నా ఆధార్ కార్డు ఇదిరా బాబు, నీకు అర్థం కావట్లేదు. మై ఐడెంటిటీ ఈజ్ నాట్ ద క్రియేటెడ్ వస్తువులు కాదు, యూ. నా ఐడెంటిటీ మీరు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అయినా పర్లేదు, నువ్వు నా హృదయానుసారుడివి, నీతో నేను ఒక నిబంధన చేస్తాను. మళ్ళీ నిబంధన. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8 నుంచి 17 వరకు. 2వ సమూయేలు 7వ అధ్యాయం 8 నుంచి 17 వరకు చదువుతారా? ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను తీసి ఇశ్రాయేలీయులను నా జనముల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. అన్య జనులు నీతో ఏకీభవించినట్లుగా, మేమంతే బ్రదర్, మేము అంతే బ్రదర్ అని ఏకీభవించినట్లుగా డ్రామాలేస్తారు, వేషాలేస్తారు. కానీ నువ్వు వారి ఉన్నత స్థలాలను
తొక్కుతావు. ఉన్నత స్థలాల్లో ఏముంటాయి? ఉన్నత స్థలాలలో అషేరా ఉంటుంది, ఉన్నత స్థలాలలో అష్టారోత్ ఉంటుంది, ఉన్నత స్థలాలలో కియు దేవత ఉంటుంది, ఉన్నత స్థలాలలో నక్షత్ర దేవత ఉంటుంది, ఉన్నత స్థలాలలో మెలకు ఉంటాడు, ఉన్నత స్థలాలలో బయలుదేవుడు ఉంటాడు. ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలోని సామాన్యమైన వనరులు. ఆ వనరులను రాజ్యముగా, వనరులు రాజుగా చేసుకున్నటువంటి మానవ సమాజమును, ఆ భావజాలములను తొక్కాలి నువ్వు. అందుకు నేను నిన్ను పిలిచాను. నువ్వేమంటున్నావు? నేను వాళ్ళ మాదిరి మాకొక రాజువు అని అడుగుతున్నావు. అందుకు నేను ఏర్పరచుకున్నటువంటి దావీదు, నేను ఏర్పరచుకున్నటువంటి నా హృదయానుసారుడైన దావీదు, నువ్వు ఘనుడుగా నేను నిన్ను నిలబెడతాను. ఇంకా చదవాలి. కలుగజేసి మరియు ఇశ్రాయేలీయులను, నా జనులను ఇకను కదిలింపబడకుండా తమ స్వస్థలమందు నివసించినట్లు దాని యందు వాటిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జను మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకయుండునట్లు చేసి, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. యెహోవానగు నేను ఏం చెప్తున్నానంటే, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. నీ దినాలు సంపూర్ణాలైనప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత హెచ్చించి స్థిరపరుస్తాను. నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు. ఆ రాజ్య సింహాసనమునే నిత్యముగా స్థిరపరుస్తాను. ఇది డేవిడిక్. అతనికి నేను తండ్రిగాను, అతడు నాకు కుమారుడై ఉండను. శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నా కృప దూరము చేయను. నేను దండిస్తాను, నేను సరిచేస్తాను, కానీ నా కృప దూరం చేసుకునేవాడిని కాదు. ఐఎమ్ గాడ్ దట్ వాంట్స్ టు రెస్టోర్ హ్యూమన్ లైఫ్. ఐఎమ్ ఎ గాడ్ దట్ వాంట్స్ టు రీబిల్డ్ హ్యూమన్ సొసైటీస్. నీ రాజ్యాన్ని నిరంతరము ఉండేట్లుగా చేస్తాను. ఇది దావీదుకు చేసినటువంటి కవెనెంట్, నిబంధన. మొదటి నిబంధన నోవహు, రెండవ నిబంధన అబ్రహాము, మూడవ నిబంధన ఇస్సాకు, అలాగే యాకోబు, నాలుగవ నిబంధన యాకోబు కుమారులైనటువంటి ఇశ్రాయేలుకు మోషే ద్వారా ఇచ్చిన నిబంధన. ఇప్పుడు ఐదవ నిబంధన దావీదు నిబంధన. రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉండే రాజ్యం. నీ కుమారుడిలో నుండే ఆ రాజ్యాన్ని తీసుకొని వస్తాను. నీ కుమారుడిలో నుండే ఆ రాజ్యం ఉంటుంది. ఆయన నెక్స్ట్ వెంటనే వచ్చిన కుమారుడు సొలొమోను. ఆ సొలొమోను మందిరాన్ని నిర్మించాడు. దేవుని షకీనా మహిమ అక్కడికి దిగి వచ్చింది. గుర్తుందా మీకు? 2వ సమూయేలులో ఆయన మందిర నిర్మాణం చేయటం, అక్కడ నుంచి ఆయన ప్రతిష్ఠించిన సమయంలో ప్రార్థించిన సమయంలో యెహోవా షకీనా మహిమ అక్కడికి దిగి రావటం. ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ టు హ్యూమన్ బీయింగ్స్. మనుషుల మధ్యకు ఆయన దిగి రావటం. మందిరము లేకపోతే గుడారము అనగా ఇట్ ఈస్ అ మైక్రోస్కోపిక్ ఎక్స్ప్రెషన్ వేర్ గాడ్ మీట్స్ హ్యూమన్ బీయింగ్స్. మనుష్యులను దేవుడు కలుసుకునే, లేకపోతే దేవునితో మనుష్యులు కలుసుకునే, లేకపోతే భూమి ఆకాశముల కలయిక యొక్క, మర్త్యామర్త్యముల యొక్క కలయిక యొక్క, నశించిపోయే ఎప్పటికీ నశించినటువంటి రాజ్యముల యొక్క ఇంటర్లాకింగ్, ఇలా కలిసిపోయేటటువంటి ఒక ప్రదేశమే మందిరం అంటే. ఆ మందిరాన్ని నీ కుమారుడు నిర్మిస్తాడు. ఆ కుమారుడి వరకే ఆగిపోయావు. నీ వంశములో నుంచే ఇంకొక కుమారుడు వస్తాడు. ఆయనతో నేను చేసే నిబంధన నువ్వు చూద్దువు గాని అన్నట్లుగా పౌలు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. 23 అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. దిస్ ఈస్ ద కాంటెక్స్ట్. ఈ సందర్భంలో మనము అడ్వెంట్
ను జరుపుకుంటాం. ఈ సందర్భంలో మనము ఇశ్రాయేలు నీకు వెలుగొచ్చింది అన్న మాటలు అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో సమస్త మనుష్య జాతికి రావాల్సినటువంటి వెలుగు వచ్చింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఊరికే సుత్తి థియాలజీ చెప్పటం కాదు. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ అవర్ ఆంథ్రోపాలజీ. మనుష్యుల మానవ జీవన మనుగడకు కావలసినటువంటి సంపూర్ణమైన కథనం. ఇప్పుడు స్టోరీ ఎక్కడికి తిరిగింది? మొదట నిమ్రోదు సామ్రాజ్యం, ఆ తర్వాత మెసొపొటేమియా, ఆ తర్వాత ఐగుప్తు, ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి నిలబడింది. ఇశ్రాయేలు అనే రాజ్యములో, దావీదు రాజ్యములో సుభిక్షత, దావీదు రాజ్యాన్ని చూసి షేబ దేశపు రాణి, దావీదు కుమారుణ్ణి కలవటానికి షేబ దేశపు రాణి సాంబ్రాణితోనూ బోలముతోనూ, లేకపోతే చుట్టుపక్కలున్న రాజ్యాలు, మన తర్షీషు లేకపోతే మన భారతదేశం నుంచి ప్రజలు ఇక్కడ నుంచి గోల్ మిర్చి, అలాగే దాల్చిన చెక్క, అలాగే కోతులు, నెమళ్ళు, అలాగే దాన్ని ఏమంటారు కర్రలు ఇక్కడ నుంచి ఎగుమతి. దేశము, ప్రపంచంలో ఉన్న దేశములన్నీ ఇశ్రాయేలు వైపుకు చూసే సమయంలో ఇశ్రాయేలు అన్నది నాకు నువ్వు వద్దు, నాకు రాజు కావాలి అన్న కారణం చేత ఆ రాజు చేసేటటువంటి, మనుష్యుడికి ఉండేటటువంటి ఈ లోక మర్యాద చొప్పున మనుష్యుడు అనగా దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా డ్రిఫ్టెడ్ అవే, మెల్లిమెల్లిగా అనేకమైనటువంటి ఉంపుడు గత్తెలు, అనేకమైనటువంటి భార్యలు, అనేకమైనటువంటి విలాసాలు, తన జీవన విధానం మొత్తం కూడా దేవుడు ఏ మాటలైతే ఇశ్రాయేలుతో చెప్పాడో అవే మాటలు జరగటం మనం చూస్తాం. అలా జరుగుతూ వచ్చినప్పుడు ప్రతి ప్రవక్త, యెషయా ప్రవక్త 39 అధ్యాయాలు ఇవే చెప్పాడు. 39 అధ్యాయాలు యెషయా ప్రవక్త ప్రకటించినటువంటి అధ్యాయాలు ఏమిటి అనంటే, మీరు చస్తారు, మీరు చస్తారు, మీరు చస్తారు. హోషేయ గ్రంథం మొత్తం ఇదే, మీరు చస్తారు, మీరు చస్తారు, మీరు చస్తారు. 700 పైచిలుకు సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలుకు. మారండ్రా, మనసు మార్చుకుండ్రా. నాకు కావాల్సింది మతం కాదు, మీ బలులు నాకొద్దు, మీ సుగంధ ద్రవ్యాలు నాకొద్దు, మీరు చేసే ఈ ఆర్భాటం నాకొద్దు, నాకు ఇదంతా కాదు కావాల్సింది. క్రొవ్విన దూడలు నేనేం చేసుకుంటాను, అది కాదు నాకు కావాల్సింది. మీరు బెయేర్షెబాలోనికి వెళ్ళొద్దు, మీరు బేతేలునకు పోవద్దు, ఈ గిల్గాల్లో ఏమీ లేదు, అది కాదు ముఖ్యం. యెహోవాను నమ్ముకోండి, ఐ యామ్ ద కింగ్, నా వైపుకు తిరగండి బ్రతుకుతారు, నా వైపుకు తిరగండి బ్రతుకుతారు. ఇది మీకా గ్రంథం 5వ అధ్యాయంలో మీకు తెలుసు కదా. మళ్ళీ చూపించాలంటారా? మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాటలు మీరు చూస్తారు. బేతేలులో ప్రవేశించొద్దు, గిల్గాలులో ఏమీ లేదు, బెయేర్షెబాలో మీకేమీ రాదు, అవి మతం వల్ల మీకేమీ రాదు. నా వైపుకు మరలండి, మీరు బ్రతుకుతారు, మీరు విడిపోరు, మీరు చనిపోరు. వినలా. ఎన్నిసార్లు చెప్పినా విననటువంటి ఇశ్రాయేలు సమాజానికి మళ్ళీ నెహెమ్యా ప్రార్థనకు రండి. నెహెమ్యా చేసిన ప్రార్థనను ఒకసారి మళ్ళీ గమనించండి. ఇశ్రాయేలుకు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఇశ్రాయేలుకు ఎన్నిసార్లు గద్దించినా వినలేదు. ఇశ్రాయేలు వినటి కారణం చేత నువ్వేం చెప్పావు? మాకు, మా తల్లిదండ్రులకు ముందే నువ్వు చెప్పావు. ఏమని చెప్పావు? నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు నా తండ్రి ఇంటి వారు పాపం చేశాం, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించాం. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనలేదు. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకం తెచ్చుకో. మీరు అపరాధం చేస్తే జనుల్లో నుండి మిమ్మల్ని చెదరగొడతాను. మీరు అపరాధం చేస్తే జనుల్లో నుండి మిమ్మల్ని నేను చెదరగొడతాను. గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్, షకీనా మహిమ దిగి వచ్చినటువంటి ఆ మహిమ ఇన్ని 100 సంవత్సరాలు సమయం ఇచ్చినా కానీ న్యాయమును జరిగించినటువంటి ఇశ్రాయేలు, ఇన్ని 100 సంవత్సరాలు సమయం ఇచ్చినప్పటికీ కనికరమును ప్రేమించినటువంటి ఇశ్రాయేలు, ఇన్ని 100 సంవత్సరాల సమయం ఇచ్చినప్పటికీ దీన మనస్సు కలిగి జీవించలేని ఇశ్రాయేలు, వారి మధ్య నుండి ఆయన వెడలిపోవటం, మందిరము నుండి ఆయన వెళ్ళిపోవటం. నువ్వు వెళ్ళిపోతాను అని చెప్పాడు, సమయం ఇచ్చాడు. మీరేం చేశారు? ఇశ్రాయేలీలు ఏం చేశారు? మతం కట్టి ఒక మందిరం కట్టుకుని దాంట్లోనే ఆయన లాక్ చేసి ఆయనకు పెడతాం అనుకున్నారు. ఒకవైపు ఇటు, ఇంకొక వైపు అనేక మంది భార్యలున్న కారణం చేత, అనేక భార్యలు తనను ఒప్పించటం కారణం చేత ఈయన
అన్యజనులు నీ ముందు వేషాలేస్తారు బాబు, కానీ వారి ఉన్నత స్థలాలను తొక్కాలి అని ఇశ్రాయేలును పిలువబడితే ఈయన వెళ్ళి ఏం చేస్తున్నాడు? దండేసి దండం పెట్టి అక్కడ దాని చుట్టూ గుడి చుట్టూ తిరుగుతున్నాడు. ఎక్కడ? కీయు దేవత ఎదుట. కీయు దేవత ఏమడుగుతుంది? నూనె అడుగుతుంది. నక్షత్ర దేవత ఏమడుగుతుంది? నూనె అడుగుతుంది. మొలెకు దేవుడు ఏమడుగుతాడు? మీ జ్యేష్ఠపుత్రులను అడుగుతాడు. అడుగుతాడంటే ఏంటి? అక్కడ బలివ్వాలి. ఏంటి విగ్రహారాధన వెనుకున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం. ఆ భావజాలం నిన్ను, నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ వనరులను, నీ కుటుంబాన్ని కోరుతుంది. బయలు అదే కోరాడు. నాకు పిల్లలను బలిమ్మన్నాడు. అగ్నిగుండములో నుంచి నేను తీసుకొని వెళ్ళమన్నాడు పిల్లలని. అంగచ్ఛేదనం చేసుకోమన్నారు. చేతులు కొందరు, కాళ్ళు కొందరు, తలలు కొందరు, తలనీలాలు కొందరు, నాలికలకు సువ్వలు గుచ్చుకోవటం. డీహ్యూమనైజింగ్ యూ ఈజ్ వాట్ రిలిజన్ డస్. డీహ్యూమనైజింగ్ యూ ఈజ్ వాట్ ఐడాలట్రీ డస్. విగ్రహారాధన నిన్ను మనిషిగా ఉంచకుండా పశుప్రాయుడిగా చేస్తుంది. ముందే చెప్పాను రా, నేను రా నీకు కింగ్. ఎందుకు ఇవన్నీ నీకు? వినలేదు మనం. ఇశ్రాయేలు వినలేదు. మాకు అదే కావాలి అని అన్నారు. ఆమోసు గ్రంథం ఇశ్రాయేలుకు ఇక వాళ్ళు చెరపట్టబడతారు, ఇక వాళ్ళు చెదిరిపోతారు అన్న సమయానికి ముందు జరిగేటటువంటి గ్రంథం. అనగా క్రీస్తుకు దాదాపు 600 పైచిలుకు సంవత్సరాలు, 700 కూడా వేసుకోవచ్చు. అంటే దాదాపు ఆమోసు అలాగే యెషయా ఒకే సమయం వారు. ముందు ఆమోసు, ఆ తర్వాత యెషయా వచ్చాడు. ఆమోసు చెప్పినటువంటి మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3వ వచనం, దమిష్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షిస్తాను. ఏంటి వారు చేసినది? వారి దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి. నేను నీకు పంట పండించుకోరా అని చెప్పి నీకు మెటల్ ఇస్తే ఆ మెటల్తో గిలాదును నువ్వు చంపుతావా? యు ఆర్ లూజింగ్ యువర్ వొకేషన్. నీ పిలుపును నువ్వు మర్చిపోతున్నావు. అందుకు నేనేం చేస్తాను? దమష్కును శిక్షిస్తాను. అది బెన్హెదదు యొక్క నరులను దహించి వేసింది. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. ఎందుకు అంటే, ఏదోము వారికి అప్పగింపవలేనని తాము చెరపట్టబడినందున కొనిపోయిరి. అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నాడని, వాని బలహీన స్థితిలో వాడి పైనకి ఇంకొకడు దండెత్తి వస్తే నువ్వు వాడితో చేయగలిపి వీడిని తీసుకుపోయి వానికి అమ్ముతావా? అన్యాయం చేస్తావా? నీ పొరుగు వాడి పట్ల నీకున్నటువంటి ఆలోచన ఇదా? మన దేవుని హృదయం మతం కాదు, మానవత. మానవుడి పట్ల మానవునికి ఉన్నటువంటి ఆలోచన. యెహోవా సెలవిచ్చినదేమనగా, తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకం తెచ్చుకోలేదు. పట్టబడిన వారినందరినీ యోదోమీయులకు అప్పగించారు. మీరు చేసుకున్న నిబంధన, మీ మధ్య మీకున్నటువంటి నిబంధన మీరు మర్చిపోయి ప్రజలను మోసగిస్తున్నారా? ప్రజలను అమ్ముతారా? ప్రజలను దూరం చేసుకుంటారా? అవర్ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలిజన్. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ లైవ్స్. ఆయన దేవుని రాజ్య విలువలు ప్రత్యేకంగా ఉన్నాయి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఏలయనగా తమ సరిహద్దుల నుండి విశాలము చేయాలని గిలాదులో ఉన్న గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చారు. డీహ్యూమనైజింగ్. మనిషిగా బ్రతకకుండా పోతే గర్భిణి అని కూడా చూడకుండా గర్భిణి కడుపులో కత్తి దూస్తారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ పెయిన్ఫుల్ టు గాడ్. నువ్వు ఆదివారం ఎన్నిసార్లు పల్టీలు కొట్టావు? నువ్వు శనివారం ఎన్నిసార్లు చేతులు ఎత్తావు? నువ్వు శుక్రవారం ఎంత అన్నం తినకుండా ఉన్నావు? నువ్వు గురువారం ఎన్ని కాటేజ్ మీటింగులకు వెళ్ళావు? ఇవన్నీ మంచిదే, మనకు కావాలి. భక్తి ఫైన్. కానీ భక్తితో ఆగిపోతే ఇశ్రాయేలు అవుతాం. భక్తితో ఆగిపోతే సాటి మనిషి పట్ల ప్రేమ పోతుంది. భక్తితో ఆగిపోతే మతంలో దిగుతాం. మతంలో దిగితే మనిషి పట్టెడన్నం తిన్నాడా లేదా అన్నది కూడా తెలియదు. పైన స్టార్ ఉంటుంది, ఇంట్లో బిర్యానీ ఉంటుంది, చెట్టు ఉంటుంది, డెకరేషన్ ఉంటుంది, అమ్మ ఉండదు. అమ్మ ఎక్కడుందో తెలియదు. అత్తను రానియను, అత్తొస్తే నా మొగుడు దూరం అవుతాడు.
కోడలొద్దు, దాన్ని వదిలేయి, నేను ఇంకో దాన్ని తీసుకొస్తాను. డీహ్యూమనైజింగ్ లైవ్స్, ఇదే విగ్రహారాధన యొక్క పర్యవసానం. విగ్రహారాధన వల్ల వచ్చేటటువంటి పర్యవసానం ఆమోసు చెప్తున్నాడు. ముందుకెళ్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, మోయాబు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఏలయనగా వారు ఏదోము రాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు. వై ఆర్ యు సో అగెయిన్స్ట్ ఈచ్ అదర్? కెరీయోతు నరులను దహించి వేస్తుంది, గొల్లును రణకేకలను బాకానాదమును వినబడుచుండగా మోయాబు వస్తాడు. మోయాబీయులకు న్యాయాధిపతి ఉండకుండా వారిని నిర్మూలన చేస్తానంటున్నాడు ప్రభు. ఎందుకు? మీరు చేసిందే, మీరు విత్తిందే మీరు కోస్తారు. వీళ్ళందరికీ చేశాడు. ఇశ్రాయేలు మాత్రం నన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నేను పరలోకం పోవడానికి నన్ను ఎన్నేసుకున్నాడో అంటారు అనుకున్నారా? నో. ఇదంతా ఎందుకు చెప్పాడు అనంటే, నా చుట్టుపక్కల ఉన్న రాజ్యములకు ఏ విధంగా రాజున్నాడో నాకు అలాగే రాజు కావాలి అని అడిగారు కదా. వీళ్ళందరూ ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్లే. యెరూషలేము లేకపోతే ఇశ్రాయేలు చుట్టుపక్కలనే సిరియా ఉంది, దమిష్కు. ఇశ్రాయేలు చుట్టుపక్కలనే గాజా ఉంది, ఫిలిస్తీ. ఇశ్రాయేలు చుట్టుపక్కలనే మోయాబులు. ఇశ్రాయేలు చుట్టుపక్కలనే యోదేముయులు. వీళ్ళందరూ చేసినటువంటి తప్పులకు, వీళ్ళందరూ చేసిన పాపములకు రిలిజియన్ కాదు, మనిషి పట్ల ఉండాల్సిన వైఖరి లేకపోవటం, మనిషి పట్ల ఉండాల్సిన బాధ్యత లేకపోవటం, సాటి మనిషి పట్ల ఉండాల్సినటువంటి ప్రేమ ఆప్యాయత లేకపోవటం, మనిషి పట్ల ఉండాల్సినటువంటి గౌరవం క్షీణించటం, దానివలన ఆయన వారిని క్షమించలేదు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను వారిని తప్పకుండా శిక్షిస్తాను. యూదా ఇప్పుడు ఒకే దేశమైనటువంటి ఇశ్రాయేలు 2 రాజ్యాలైపోయింది. సొలొమోను తర్వాత మెల్లిమెల్లిగా క్షీణించినటువంటి ఈ సమాజం విభజించి పాలించుకోవాలి అని నిర్ణయించుకుంది. ఆల్రెడీ చూపించానా మీకు? విభజించి పాలిస్తారు. విభజించుకుంది. ఒకటి యూదా, ఇంకొకటి వారు చేసిన సమస్య ఏమిటి? ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులైనను గైకొనకు పోయిరి. యూదా మీద అగ్ని రాజేస్తాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మేస్తారు. అంటే 10 రూపాయలు ఇస్తే వాడు మంచోడో చెడ్డోడో కాకుండా వాడిని విడిచిపెడుతున్నావు నువ్వు. దరిద్రుల నోటికి మన్ను వేయుటకు బహు ఆశపడతారు, దీనుల త్రోవకు అడ్డం వస్తారు. తండ్రియు కుమారుడు ఒకే దాన్ని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరుస్తారు. తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని బలిపీఠము ఎదుట పండుకొని జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానం చేస్తారు. దిస్ ఈజ్ నాట్ అబౌట్ రిలీజన్ ఎనీవేర్. ఎక్కడన్నా కనిపించిందా? మీరు నా ముందు ఉపవాసం ఉంచలేదు, నువ్వు నా ముందు డక్కి కొట్టలేదు, నువ్వు నా ముందు పాట పాడలేదు, నువ్వు నా ముందు చప్పట్లు కొట్టలేదు, నువ్వు నాకు హల్లెలూయా చెప్పలేదు, హలో చెప్పలేదు, అలుగుతున్నాడా దేవుడు? నో, that is not his concern. His concern is you are not treating human being like human being. నీవు నీ సాటి మనిషిని మనిషిగా చూడలేకపోతున్నావు. అవతల వాడు దరిద్రుడు అని తెలిసి కూడా వాడి నోట్లో మట్టి కొడుతున్నావు. ఏం మతం రా నీది? ఎందుకు నీ మతం? నాకు అవసరమా ఇది? నీ మతం కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? దట్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్. ఆమోసు గ్రంథంలో అంటాడు, మీ బలి అర్పణలు నాకు హేయము, నాకొద్దు. మీ హల్లెలూయా, మీ స్తోత్రం, మీ మారణాత, మీ ప్రైజ్ ద లార్డ్, మీ దాన్ని ఏమంటారు వందనాలు, ఇంకా చాలా ఉన్నాయి మనకు డివిజన్స్, డినామినేషన్స్. ఐ హేట్ ఇట్. నీ మతం ఎవరికి కావాలి? ఏం లాభం నీ వల్ల? నువ్వు సప్పట్లు కొట్టుకొని ఇంటికి పోతే చేతులు అరుగుతాయి తప్ప. వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్? నీ నుంచి కోరుకుంటున్నది ఏమిటి? ఆయన నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఈ మాటలు చెబితే ఇశ్రాయేలు వినలేదు. కాబట్టి నేను మీ మీదికి తీసుకొస్తాను, వీళ్ళందరినీ ఎలా శిక్షించానో మిమ్మల్ని అలాగే శిక్షిస్తాను అన్నాడు. మళ్ళీ అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. ఆయన మాట విననటువంటి ఈ ప్రజల పైన రక్షకుడు ఒకరు కావాలి, ఒక రాజు కావాలి, ఒక అధిపతి కావాలి. ఆ అధిపతి ఇంకెవరో కాదు, తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనస్సు విషయమై బాప్తిసం ప్రకటించెను. మారు మనస్సు ఎందుకు?
యెహోవా మార్గములను విడిచారు. యెహోవా వారి నుంచి వెడలిపోయాడు. వెడలిపోయినటువంటి యెహోవా తిరిగి రావాలి, నువ్వు రావాలి, నువ్వు రావాలి అని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొస్తావు? కొల్లగొట్టబడిన, చెరలోకి తీసుకొని పోబడిన ఈ ఇశ్రాయేలు మృతతుల్యమైన ఇశ్రాయేలు, దేవుని సన్నిధిని కోల్పోయిన ఇశ్రాయేలు, చచ్చిపోయిన ఇశ్రాయేలును ఏలటానికి ఒకడు కావాలి. చచ్చిపోయిన ఇశ్రాయేలును తిరిగి బ్రతికించటానికి ఒకడు కావాలి. చచ్చిపోయిన ఇశ్రాయేలు నడుమ దేవుని యొక్క సన్నిధి దిగి రావాలి. దేవుని సన్నిధి దించటానికి, దేవుని రమ్మని అడగటానికి ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రజల యొక్క, దేవుని యొక్క ఈ మూవ్మెంట్స్ మనము చూడాలి. ఈ మార్గములు, లేకపోతే దేవుని యొక్క మార్గములు చూడటం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. దేవుని రాజ్యం కోసం వేచి చూస్తున్నారు. కింగ్డమ్, ఈ రాజ్యం రావాలి. ఎప్పుడొస్తుంది? దానియేలుకు కనిపించిన స్వప్నం ఇదే. ఈరోజు సాయంత్రం మళ్ళీ చూద్దాం దాని గురించి. యెషయా ప్రకటించినటువంటి 39 అధ్యాయాలు, 40 అధ్యాయం వరకు కూడా ఇదే. మీరు పాపం చేశారు, ఆయన మీ నుంచి వెళ్ళిపోయాడు. మీరు పాపం చేశారు, ఆయనను తిరస్కరించారు, ఆయన మీ నుంచి వెళ్ళిపోయాడు. అందుకే మీరు చెదరగొట్టబడ్డారు, మీరు వెళ్ళిపోతారు, మీరు వేరు వేరు దేశాలకు చెదరగొట్టబడతారు. ఆయన చెప్పాడు, ప్రవచించాడు. ఆమోసు ప్రవచించాడు, హోషేయ ప్రతి ఒక్కరూ ఇదే ప్రవచించారు. కానీ వీళ్ళు మాత్రం వినలేదు. చివరికి చావు జీవోత్సవంలా బ్రతికారు. 700 పైచిలుకు సంవత్సరాలు. ఎక్కడ? బబులోను, అస్తహశస్త రాజు, ఇలా నలుగురు రాజులు, 4 రాజ్యాలు, 5 రాజ్యాలు, 6 రాజ్యాలు, రాజ్యాల తర్వాత రాజ్యాలు మారుతూ వచ్చాయి. గాడ్ టుక్ దీస్ పీపుల్ టు ద నెక్స్ట్ సూపర్ పవర్ విచ్ ఇస్ బాబిలోన్. మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. నిమ్రోదు సమయం, మెసపటోమియా సమయం, ఐగుప్తు సమయం, ఇస్రాయేలు సమయం నుంచి బబులోను సమయం. ద సూపర్ పవర్ ఆఫ్ ద వరల్డ్. ఆ బబులోనును ఊరికే విడిచిపెట్టలేదు సుమా. ఆ బబులోనులో ఉన్న రాజుకు చెమటలు పట్టాయి. ఈరోజు సాయంత్రం మళ్ళీ దాని గురించి చూద్దాం. కానీ దేవుడు కోరుకుంటున్నది మనిషి నుంచి, ఆయన చేసిన కవెనెంట్ గురించి ఏమిటి అని గనక మనం ఆలోచిస్తే, మనుషులు ఏర్పరచుకున్నటువంటి ఈ మనుషుల యొక్క స్కీమ్స్, మనుషుల యొక్క పద్ధతులు, మనుషులు ఏర్పరచుకున్నటువంటి వారి పారంపర్యాచారాలు, ఆ పారంపర్యాచారాలు మతం. ఇది మార్కు సువార్త 7వ అధ్యాయంలో మీరు చూస్తారా? మార్కు సువార్త 7వ అధ్యాయం 7 నుంచి 13 వరకు చూస్తే, ప్రభువు ఈ లోకంలో తిరిగినప్పుడు ఆయనకు బద్ధశత్రువు అయినటువంటి మతంతో మాట్లాడుతూ అంటున్నాడు, మీ పారంపర్యాచారాల వలన మనుషులను మీరు తొక్కి పట్టుకుంటున్నారు అన్న విషయాన్ని ఆయన చెప్తాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. ఈ పారంపర్యాచారముల వల్ల, మనుషుడు నియమించుకున్నటువంటి ఈ క్రియేట్ చేసుకున్నటువంటి ఈ మతం వల్ల, మనుషుడు క్రియేట్ చేసుకుంటున్నటువంటి ఈ పద్ధతుల వల్ల దేవుని హృదయం ఎలా ఉంది? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. నీళ్లు పారునట్లుగా దానిపైన, 24 కదా, 22 నుంచి చదవండి. నాకు దహన బలులను, నైవేద్యాలను అర్పిస్తే నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించే క్రొవ్విన పశువులు నేను చూడను. మీ పాటలు పాడుతున్నారు కదా, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఈ ధ్వని నా యొద్ద నుండి తొలగనియండి. మీ గిటార్లు, మీ ట్రంపెట్లు నాకు అస్సలు ఇష్టం లేదు. అది నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనివ్వండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. గొప్ప ప్రవాహముగా నీతిని ప్రవహింప చేయండి. ఇది కదా నాకు కావాలి, ఇది నాకు కావాలి. మీరేమో నేను పాటలు పాడతాను, నేను చప్పట్లు కొడతాను, నేను పల్టీలు కొడతాను, నేను అన్నం మానేస్తాను అంటారేంటి? నాకేమొస్తుంది? ఏంటి లాభం దానివల్ల? వాట్ ఈజ్ ఇట్? మీ భక్తి మంచిదే, మీది వరకే. బట్ వాట్ ఐ డిజైర్, నేను ఏం కోరుకుంటున్నాను అనంటే, నీరు ప్రవహించినట్లుగా, మీ గోదావరి నది ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో అలా న్యాయాన్ని మీరు ప్రవహింపచేయండి. సంఘాలలో మన ఈ వార్షికోత్సవ దినంలో నేను మీకు ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను. స్త్రీ పట్ల ఎటువంటి వివక్ష మన సంఘాల్లో కనిపిస్తోంది? స్త్రీ సశక్తీకరణ అన్న విషయాన్ని
క్రైస్తవ సంఘం కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రతిపాదిస్తూ తీసుకొస్తూ ఉంటే ఈ రోజుకు స్త్రీ పైన జరిగే అన్యాయం పట్ల మాట్లాడేదానికి సంఘంలో ఒకరికి నోరు రాదా? కుల వివక్ష పేరు మీద ఒకరి మీద ఒకరు మనం అన్యాయంగా రాజ్యం చేసుకోవట్లేదా? అన్యాయంగా ఒకరిని తొక్కిపట్టేటటువంటి ఈ దురాగతాలు మన మధ్యలో లేవా? వాటిని చూసి దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారా? కేవలం మీ భక్తి కారణం చేత, మీ తెల్లబట్టల కారణం చేత, మీ హల్లెలూయా, మీ స్తోత్రం, మీ వందనాల కారణం చేత? నో, హీఈస్ నాట్ హ్యాపీ అబౌట్ దాట్. ఆయన వాటిని చూసి సంతోషించేవాడు కాదు. అవి ఆయనకు హేయములు. ఆయన వాటిని పట్టించుకోడు. ఆయనంటే ఇష్టం లేదు ఆయనకు. ఏమి కొనిపోయి నేను యెహోవాను దర్శించుదును, ఏమి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలోనికి నేను తీసుకుని ఒత్తును, వేలాది నదులంత విస్తారదైన తైలమును నేను తీసుకొని వస్తే ఆయన ఒప్పుకుంటాడా? నా జ్యేష్ఠపుత్రుని, నా గర్భఫలమైన జ్యేష్ఠపుత్రుని తీసుకొని వస్తే ఆయన ఒప్పుకుంటాడా? మనుష్యుడా, ఏది ఉత్తమమో నేను ముందే చెప్పాను కదా నీకు. సరళమైన నా మాటలు నువ్వు ఎందుకు మతంగా కట్టుకుంటున్నావు? న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి యెహోవా ఎదుట జీవించుటయు. ఇంతే కదా నేను అడుగుతున్నది. మీకు గుర్తుందా ఈ వాక్యం? రైట్? న్యాయము జరిగించుటయు, దీన మనస్సు మరియు కనికరము యొక్క ప్రేమ. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ రిలీజియస్ ప్రాక్టీసెస్. అవి కాదు. ఒకసారి ఈ రాజ్యము గురించి మార్కు సువార్త 1వ అధ్యాయం 15-16 వచనాలు. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఈ రాజు రావాలి, ఈ రాజు రావాలని ఆర్తనాదాలతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ రాజు రాకపోతే మా బ్రతుకులు ఏమవుతాయి అని ఆలోచిస్తున్నారు. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు చెర నుంచి రావాలి, చెర నుంచి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించాలి. ఆయన రాజ్యంలో, లేకపోతే దేవుడే రాజుగా ఉన్నప్పుడు మేము అక్కడ బ్రతకాలి అన్నటువంటి ఆలోచనలో ఇశ్రాయేలు ప్రార్థన చేస్తోంది. ఇశ్రాయేలు ప్రార్థనకు ప్రతిఫలమే మార్కు సువార్త 1వ అధ్యాయం. కాలము సంపూర్ణమైనప్పుడు, ఏంటి మార్కు దొరకలేదా మీకు? నంది చదవమంటారా? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది స్వార్థనముడని చెప్పుచు. దేవుని సువార్త, దేవుని సువార్త ఏమిటి అని అంటే రాజ్యం వచ్చేసింది అని చెప్పటమే. రాజు వచ్చేశాడు అని చెప్పటమే. రాజు వచ్చేశాడు, రాజ్యం వచ్చేసింది అని చెప్పేటటువంటి సువార్తను ఇక్కడ ప్రకటిస్తున్నది ఎవరంటే స్వయంగా రాజే. ఈ రాజును గురించి యెషయా గ్రంథం 39 అధ్యాయాలు మీరు చస్తారు 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 అని చెప్తే 40వ అధ్యాయం నుంచి మిమ్మల్ని బ్రతికిస్తాను, మిమ్మల్ని బ్రతికిస్తాను, మిమ్మల్ని తిరిగి తెస్తాను, మిమ్మల్ని తిరిగి నిర్మిస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి వెనకున్నటువంటి వచనం. ఇది దానికి ఉన్నటువంటి నేపథ్యం. చదవండి మళ్ళీ గట్టిగా, మీ ఎదురుగానే ఉంది. అది కాదు, బ్యానర్ మీద ఉండేది ఇది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. మహిమ వెళ్ళిపోయింది. షకీనా మహిమ మందిరాన్ని విడిచి వెళ్ళిపోతే ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోనికి వెళ్ళిపోయారు. జీవోత్సవంలా బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు మహిమ వస్తుంది. ఆ మహిమ వస్తుంది. ఆ మహిమ వచ్చి మన మధ్య నివాసం చేస్తుంది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం ఇదే ప్రాఫెసీ. ఇశ్రాయేలు ఆయన వస్తాడు, సియోను కుమారి ఉల్లసించు, సంతోషించు, యెహోవా తన సింహాసనమును విడిచి నీ మధ్యకు రాబోతున్నాడు. ఇదిగో ఆయన వచ్చేస్తాడు, ఆయన వచ్చేస్తాడు, ఆయన వచ్చేస్తున్నాడు. ఇదే అన్ని ప్రవచనాల యొక్క సారాంశం. ఆయన రావాలి, ఆయన రావాలి అని కోరుకుంటూ ఉన్నటువంటి, నీవు గగనాన్ని చీల్చుకొని వస్తే తప్ప మా బ్రతుకులు ఏమవుతాయి అని యెషయా గ్రంథంలో ఆర్తనాదాలు మాట్లాడుతున్నారు. ఆర్తనాదాలుగా అరుస్తున్నారు. నీవు గగనాన్ని చీల్చుకొని రావాలి, రావాలయ్యా నువ్వు రావాలి అంటూ ఉంటే నేను వస్తాను అని చెప్పటమే ఈ 60వ అధ్యాయం యొక్క సంపూర్ణత. ఆ క్రీస్తు లేకపోతే ఆ రాజు వస్తాడు అని చేసినటువంటి ప్రవచనం యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 64వ అధ్యాయం 1వ వచనం. 64వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం.
గగనమును చీల్చుకొని నీవు దిగవచ్చదవుగా. మమ్మను విడిచిపోయినటువంటి నీ మహిమ గగనాన్ని చీల్చుకొని నువ్వు వస్తే తప్ప మా మధ్యకు మాకు వెలుగు రాదు అని వారు ప్రార్థన చేస్తే ఈ రాజు వచ్చేశాడు. ఎక్కడ? ఇదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం. ఏలయనగా మనకొక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. మతం కట్టడానికి వస్తాడు అని మనం అనుకుంటున్నాం. ఆయన వస్తే నాకు బెంచు కారు ఇస్తాడు, ఆయన వస్తే నాకు ఎర్రటి మూడిస్తాడు, ఆయన వస్తే నాకు డాక్టర్ అమ్మను పెళ్లి చేస్తాడు, ఆయన వస్తే నాకు కారు ఇస్తాడు, ఆయన వస్తే నాకు ఇల్లు కట్టిస్తాడు. ఇది మన ఆలోచన. ఏం ఆలోచన అంటారు దీన్ని? కీరకాయ కావాలి, వెల్లుల్లికాయ కావాలి, ఉల్లిగడ్డ కావాలి అనే ఆలోచన. సనుగుడు గొడుగుడు కార్యక్రమాలు పెట్టుకునే ఆలోచన. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను వస్తాను. దేనికి వస్తాను? భుజముల మీద రాజ్యభారము తీసుకొని వస్తాను. నా భుజముల మీద రాజ్య స్థాపన మరియు నా భుజముల మీద రాజ్య విస్తరణ ఉంటుంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హీ ఈజ్ ది అథారిటీ, ఎపిటోమ్ ఆఫ్ అథారిటీ. అధిపతి, ఆధిపత్యానికి శిఖరాగ్రం ఈ రాజు. ఈ రాజు వస్తాడు. నువ్వు గగనాన్ని చీల్చుకొని రావాలి, గగనాన్ని చీల్చుకొని రావాలి అని వీరు ప్రార్థిస్తే అమ్మ కడుపులో నుండి వచ్చాడు. అమ్మ కడుపులో నుండి వచ్చి అమ్మకు ఆ స్థానం ఇచ్చాడు. స్త్రీ అంటే బబులోను మొదలుకొని, నిమ్రోదు మొదలుకొని ఈ ఆలోచనలన్నిట్లో, ఈ భావజాలాలన్నిట్లో నిమ్నమైనటువంటి ఒక వస్తువు, నిమ్నమైనటువంటి ఒక జీవం, నిమ్నమైనటువంటి ఒక దాన్ని ఏమంటారు, పశువుతో పోల్చినటువంటి ఈ యూదులు చేసిన ప్రార్థన ఒకసారి మీరు గమనిస్తే, దేవా నీవు నన్ను అన్యజనుడిగా చేయనందుకు నీకు వందనం, నీవు నన్ను కుక్కగా చేయనందుకు నీకు వందనం, నీవు నన్ను స్త్రీగా పుట్టించినందుకు నీకు వందనం. ఇది వాళ్ళు చేసే ప్రార్థన. అంటే అన్యజనులు, కుక్కలు, స్త్రీలు ఒకటి. వాళ్ళకి మతం ఇదే నేర్పుతుంది. మతం మనిషిని తగ్గించి చూడటం నేర్పుతుంది. ఐఎమ్ గ్రేటర్ దాన్ హిమ్. నేను ఎప్పుడు బ్రదర్, చాలా బ్రదర్, హెచ్చించుకునే మతం, అవతలి వాడిని తగ్గించే మతం, అవతలి వాడి విలువను నిర్వీర్యం చేసే మతం. కానీ ఈ రాజు రాజ్యం కోసం వస్తున్నాడు, మతం కోసం కాదు. సమాధానకర్తయగు అధిపతి, మనుష్యుల మధ్య సమాధానం, దేవునికి మనుష్యులకు సమాధానం. దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అంటే అదే. ఆ దేవుని రాజ్యం రావాలి 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 అని ఏడుస్తూ ఉంటే వచ్చేసింది. మారు మనస్సు పొందండి అని ఈ రాజు పిలుస్తున్నాడు. ఈ రాజు గురించినటువంటి, లేకపోతే ఈ రాజ్యం తీసుకొని వచ్చే ఈ అధిపతి గురించినటువంటి ఇంకొక మాట మనం చదువుతూ ఉంటాం. మీ మధ్య ఆయన మహిమ తీసుకుని రావటానికి ఆయన వస్తాడు అన్నమాట ఇంకొకటి చదువుతూ ఉంటాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో, కానీ నాకు ప్రతిగా, నా ప్రతినిధిగా ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుంచే వస్తాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఇది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈరోజు ఈ పండాళ్ళలో కూర్చున్నటువంటి మీరు, భోజనానికి మీకు మధ్యలో నేను నిలబడుకున్నానని నాకు తెలుసు, ఇంకొద్దిసేపు మాట్లాడితే రాళ్లతో కొడతారని కూడా తెలుసు, అయినా కానీ పిలుస్తున్నాను. ఈ రాజుతో మీకు పరిచయం ఉందా? మతం వరకే ఆగుతున్నారా? ఈ రాజును మీరు పరిచయం చేసుకున్నారా? ఈ రాజుతో ఎప్పుడైనా మాట్లాడారా? ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఉన్నాయట. ఈరోజు నీకు అందుబాటులో ఉంది. హ్యావ్ యూ ఎవర్ మెట్ దిస్ కింగ్? ఈ రాజుని ఎప్పుడైనా కలిసావా? ఈ రాజుతో ఎప్పుడైనా మాట్లాడావా? నాకు నెత్తిని వస్తుంది దేవా అంటే ఆయన వచ్చి జెండు బాంబు పెట్టడానికి అనుకుంటారు పొరపాటున. ఆయన చేస్తాడు. స్వస్థత మన చేతికి ఇచ్చాడు. మనం చేయి పెట్టిన చోట స్వస్థత, మనం కాలు పెట్టిన చోట సుభిక్షత, మనం మాట్లాడిన ప్రతి మాటలో జీవం. కారణం ఏమిటి అని అంటే ఈ రాజుతో ఉన్న సంబంధం. ఈ రాజుకు మనం ఎప్పుడైతే అలీజియన్స్, ఈ రాజుకి ఎప్పుడైతే విశ్వాస్యత చూపిస్తామో
విశ్వాసం అనంటే ఇక్కడ నమ్మేది కాదు, విశ్వాస్యత, ట్రస్ట్, లీనింగ్ ఆన్ హిమ్, ఆయన మీద ఆయన పద్ధతులపైన ఆధారపడటం. ఎప్పుడైతే ఆయనకు ప్రతినిధిగా బ్రతుకుతామో అప్పుడు ఎక్కడ తిరిగితే అక్కడ స్వస్థత, ఎక్కడ మాట్లాడితే అక్కడ జీవం, ఏది తాకితే దానిలో జీవం, ఏది పలికితే అక్కడ సుభిక్షత, ఎవరిని ముట్టితే వారి నుంచి దయ్యములు వెడిలిపోతాయి. మనం ముట్టనవసరం కూడా లేదు, దూరం నుంచి చూస్తే పోతాయి. దిస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య స్థాపనలో ఆయన ఇచ్చినటువంటి స్వస్థత, ఆయన ఇచ్చినటువంటి దయ్యములపైన అధికారం, చిన్న చిన్న దయ్యాలు కాదు, గర్వం అనే దయ్యం, మదం, మనుష్యులను విభజించే కులం అనే దయ్యం, మతం అనే దయ్యం, ఈ భావజాలాలు, మనుష్యులకు రోగములు ఇచ్చే దయ్యం, మనుష్యుల ఆర్థిక ఇబ్బందులను కలుగజేసే ఆలోచనలు దయ్యం, ఇలాంటి సాతాను అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల ప్రభావము నుండి సమాజాలను విడిపించటానికి ఆయన వస్తానన్నాడు. వచ్చేశాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. ఈ రాజు సామాన్యుడు కాదు. ఈ రాజు మీరు అనుకుంటున్నట్లు కత్తి చేత్తో పట్టుకుని అక్కడ ఇక్కడ తిరిగి వాణ్ణి వీణ్ణి కొట్టేవాడు కాదు. ఇదిగో అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? రాసే ప్రవక్త మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడా? యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు. లేకపోతే ఆయన ఆత్మ ఉంచటం ఏమిటి? అతడు అన్ని జనులకు న్యాయం కనపరచును. ఏది కనపరచడానికి వస్తాడు? న్యాయం. వేర్ ఈజ్ జస్టిస్ ఇన్ ది సొసైటీ? ఆయన ప్రధాన ఉద్దేశం న్యాయం చేయటం, కనికరాన్ని ప్రవహింప చేయటం, మనుష్యుల నడుమ రావాల్సినటువంటి ఆప్యాయతను తీసుకుని రావటం. అతను కేకలేడు, అరవడు, కంఠస్వరం వీధిలో వినపడనియడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార పత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుస్తాడు. బలహీనులు అప్పటికే చిదిమిపోయినటువంటి సమాజాలపైన ఇంకా బలం పెట్టేవాడు కాదు, ఇంకా అదిమేవాడు కాదు, ఇంకా వారిని అప్రెస్ చేసేవాడు కాదు. భూలోకమును న్యాయమును స్థాపించే వరకు అతడు మందగిలడు, సన్నగిలడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టుకుంటాయి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిన్న జనులను ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎందుకు వస్తున్నాడు ఆయన? గ్రుడ్డి వారి కన్నులు తెరవటానికి. 6వ వచనం. బంధింపబడిన వారి చెరసాలలో నుండి వెలుపలికి తేవటానికి, చీకటిలో నివసించిన వారి బందీ గృహములో నుండి వెలుపలికి తేవటానికి యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పెంచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. యెహోవాను నేనే, ఇది నా నామము మరి ఎవరికి ఇవ్వను, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడవని కానే కాదు. దిస్ ఈజ్ ద కింగ్. ఈ రాజు స్వయానా యెహోవా దేవుడు. ఏ మహిమ అయితే ఇశ్రాయేలు నుంచి వెడలిపోయిందో ఆ మహిమ తిరిగి రావాలి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్య డేరా వేసెను, నివసించెను. బైబిల్ ఇస్ ఆల్ అబౌట్ గాడ్ కమింగ్ అండ్ డ్వెల్లింగ్ అమాంగ్ యూ. బైబిల్లో ఉన్న ప్రధానమైన థీమ్ ఆయన వచ్చి మన మధ్య నివాసం చేయటం. ఇమ్మానుయేల్, ఆయన వచ్చి మన మధ్య నివాసం చేయటం. ఇమ్మానుయేల్ అన్న మాటకు ఆయన వచ్చి మన మధ్య నివాసం చేయటం. నేను ఇక్కడ చచ్చిపోయి ఎక్కడికో పోవటం కాదు. అది మతం. దేవుడు అనుగ్రహించిన ఆత్మ మనం చనిపోయినప్పుడు ఆయన వద్దకే వెళుతుంది, మనం అక్కడికే వెళతాం. కానీ అంతటితో శుభం కార్డు పడదు. ఈ కథకు శుభం కార్డు అక్కడ కాదు, శుభం కార్డు ఇంకా ఉంది. సాయంత్రం చూస్తాం. సో దిస్ కింగ్ హ్యాస్ కమ్. ఆయన ఎందుకు వచ్చాడు? మతం కట్టడానికి కాదు. ఆయన గ్రుడ్డి వారికి కన్నులు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన చెరసాలలో ఉన్న వారిని విడిపించటానికి వచ్చాడు. ఆయన బందీగృహంలో ఉన్న వారికి స్వాతంత్రమును కలుగ చేయటానికి వచ్చాడు. యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పుకున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. 48వ అధ్యాయం
మరుగైన క్రొత్త సంగతులు కావు, పూర్వకాలమును సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవే. నేనొక నూతన సృష్టిని కలుగజేయబోతున్నాను. 49వ అధ్యాయం, ద్వీపములారా నా మాట వినండి, దూరము నుండి వినండి. 51వ అధ్యాయం, నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినండి. ఇట్స్ ఆల్ అబౌట్ న్యాయము, నీతి, న్యాయము, నీతి. దట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని రాజ్యం. 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12 నుంచి 16. ఈ రాజు ఎవరు? ఈ రాజు యొక్క విశిష్టత, ఈ రాజుకున్నటువంటి గుణలక్షణాలు ఏమిటి? మాట్లాడుతున్నటువంటి యెహోవా, ఇంతవరకు మీరు చూశారు, మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాయే భూమి ఆకాశములకు పునాదులు వేశాడు అన్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు 48వ అధ్యాయం చూడండి. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి విను, నేనే ఆయనను. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా మాట్లాడుతూ అంటున్నాడు, నేనే ఆయనను, మొదటి వాణ్ణి నేనే, కడపటి వాణ్ణి నేనే, నా హస్తమే భూమికి పునాది వేసింది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది. ఆ 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడును, నేనే అతనిని పిలిచి తిని. ఆది నుండి, అది పుట్టిన కాలం ఏది? ఆది అన్న సమయం పుట్టక ముందు నుంచి, పుట్టిన కాలం మొదలుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు, ఆయన ఆత్మయు, మాట్లాడుతున్న యెహోవా అంటున్నాడు, భూమికి పునాదులు వేసింది నేనే అని చెప్తున్న యెహోవా అంటున్నాడు, ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నారు అంటున్నాడు. డూ యు సీ ది డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ? ఒక సమాజముగా ఉనికిలో ఉన్నటువంటి మన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నటువంటి మన దేవుడు, ఒక్క దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న దేవుడు, అనేకమైన జనులు కానీ ఒక్క మానవ సమాజముగా చూడాలనుకుంటున్నాడు. దాట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాస్పెల్. సువార్తకున్నటువంటి మర్మము ఇదే. ఇప్పుడు గ్రీకు దేశస్థుడని యూదుడని తేడా లేదు, ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, ఇప్పుడు నల్లోడని తెల్లోడని తేడా లేదు. కెమెరా ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు నుండి సంఘము వైపుకి వచ్చింది. సంఘము అనేటటువంటి ఒక్క శరీరం, ఒక్క విశ్వమానవ విప్లవం, విశ్వమానవ ఉద్యమం, అందరూ ఒకటే అని చెప్పే సువార్త. అందరము దేవుని శరీరం లేదా క్రీస్తు శరీరములో భాగము అని చెప్పే సువార్త. అందరికీ వనరులు, అందరికీ రాజ్యం, అందరికీ ఆలోచన, అందరికీ ఆశీర్వాదం, ఏ తేడా లేకుండా, ఏ వ్యత్యాసము లేకుండా అందరినీ సమానముగా చూడగలిగినటువంటి రాజ్యం. ఆ రాజ్యం వచ్చేసింది. డూ యూ అండర్స్టాండ్ నౌ? ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతింతై మహాపర్వతమై అది భూమి అంతటినీ విస్తరించి ఎన్నటికీ కదిలించబడినటువంటి రాజ్యం ఇదిగో. అయితే ఈ రాజ్యానికి కూడా ఇశ్రాయేలుకు పట్టినటువంటి ఈ లోక మర్యాద లేకపోతే ఈ లోక మర్యాదపు ఆలోచన పట్టింది. మతం అనుకుంటుంది. అది మనకు ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి ఒక విషాదమైనటువంటి ఆలోచన. This is about the kingdom of God. The king that